బుద్ధుడి గురించి మనకి తెలుసు కదా! కొంత ఇంతో అంతో తెలుసు గదా! పుస్తకాల్లో చదువుకున్నాము. తెలుసు మాతాజీ. బౌద్ధ మతం గురించి కొంచెం తెలుసు గదా! సో, ఇక్కడ బుద్ధావతారం ఏంటి అని శ్రీమద్ భాగవతం ఏం చెప్తుంది అని మనం చూద్దాం. సో, ఇక్కడ నేను కలియుగంలో శ్రీకృష్ణుడి మహామంత్రం అంటే ఏంటి? శ్రీకృష్ణుడి నామానికి శ్రీకృష్ణుడికి భేదం లేదని తెలుసుకున్నాం. నామం యొక్క పవర్ తెలుసుకున్నాము. ఇంకానేమో భగవాన్ అనే పదము ఇలా బలరామకృష్ణులు స్వయంగా భగవాన్ రూపాలని తెలుసుకున్నాం నిన్న మనం. సో, ఇక నెక్స్ట్ శ్లోకానికి మనం వెళ్ళినట్టయితే తతః కలౌ సంప్రవృత్తే సమ్మోహాయ సురద్విషాం బుద్ధో నామాంజనసుతః కీకటేషు భవిష్యతి. తతః అంటే తదుపరి. సో నెక్స్ట్ అవతారం ఏంటి? కలియుగము. సంప్రవృత్తే సమీపంగా, సమ్మోహాయ మోహపరచు ఉద్దేశ్యముతో, సురద్విషాం దేవ విద్వేషులను, బుద్ధ నామ్నా బుద్ధుడను నామమున, అంజనసుత అంజనాసుతుడు, కీకటేషు గయా ప్రాంతమున భవిష్యతి అవతరించును. శ్రద్ధావంతులైన ఆస్తికులను ద్వేషించు వారిని సమూహపరిచడి ఉద్దేశంతో కలియుగ ఆరంభమునందు భగవానుడు గయా ప్రాంతమున అంజనాసుతుడై బుద్ధునిగా అవతరించును. సో ఇక్కడ శ్లోకం చదివి మిగతా వాళ్ళంతా భాష్యం చదవండి, తర్వాత మనం ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాం. ఓకే, సో హ్యాండ్ రైజర్స్ అజిత మాతాజీ శ్లోకం చదవండి. ఓకే మాతాజీ. తత్ హరిబోల్. కలి కౌల సంప్రవృత్యే తతః కలౌ సంప్రవృత్తే సమాహాయ వెనకాల చెప్పండి. సమ్మోహాయ సురద్విషాం బుద్ధో నామ్న జనసుతః కీకటేషు భవిష్యతి. ఇప్పుడు చదవండి. తతః కలౌ చదవండి. కలౌ సంప్రవర్తితే సమేహాయ సురద్విషాం బుద్ధో నామ జనసుత కికటేషు భవిష్యతి. హరిబోల్. భవానీ మాతాజీ మీరు చదవండి, చక్కగా పాడతారు. తతః కలౌ సంప్రవృత్తే సమ్మోహాయ సురద్విషాం బుద్ధో నామ్నాం జనసుతః కీకటేషు భవిష్యతి. హరే కృష్ణ మాతాజీ. సుభద్ర మాతాజీ మీరు శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్. తతః కలౌ సంప్రవృత్తే సమ్మోహాసురద్విషాం బుద్ధో నామ్నాంజనసుతః కీకటేషు భవిష్యతి. హరి బోల్. జయశ్రీ మాతాజీ మీరు ట్రై చేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామ్. తతః కలౌ సంప్రవృత్తే సమ్మోహాయ సురద్విషః బుద్ధో మళ్ళా చెప్పండి మీరు. సురద్విషాం బుద్ధో నామ్నాం జనసుతః
స్థితేష భవిష్యతి కీకటేషు కీకటేషు భవిష్యతి. హరి బోల్. థ్యాంక్ యూ నెక్స్ట్ మాతాజీ. సూర్యకళ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. హరే కృష్ణ. ప్రణామ్. తతః కలౌ సంప్రవృత్తే సమ్మోహాయ సురద్విషం బుద్ధో నామ్నాం జనసుతః కికాటేషు భవిష్యతి. అయ్యో హరి బోల్. థ్యాంక్ యూ. మాతాజీ. దేవి మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భాష్యం. భగవానుని సత్యవేశ అవతారమైన బుద్ధదేవుడు అంజనాదేవి తనయునిగా గయా ప్రాంతము బీహార్ అవతరించెను. అహింసను గురించి తనదైన సిద్ధాంతమును ప్రచారం చేసిన బుద్ధుడు వేదముల యందు నిర్దేశించబడిన జంతువులను కూడా తిరస్కరించెను. జంతు బలులను కూడా తిరస్కరించెను. బుద్ధావతార సమయమున జనులు పాషాండులై మాంసభక్షానము సందే మిగులు ప్రీతిని కలిగియుండిరి. వేదయజ్ఞము అనడి నెపమును ప్రతి ప్రదేశము కూడా ఒక జంతువుల వ్యాధశాలుగా మారిపోవెను. జంతువధ విచ్చలవిడిగా వనరించబడెను. నిర్దాక్షిణ్యముగా చంపబడు మోగజీవులు ఎడ కరుణ గలవాడే బుద్ధుడు. అహింసా సిద్ధాంతము ప్రచారము గావించెను. తాను వేద నియమాలను అంగీకరింపమని ప్రకటించటమే గాక జంతువధ వలన కలిగేడి విపరీతమైన మానసిక ప్రభావములను అతడు నొక్కి చెప్పెను. భగవానుని యందు శ్రద్ధ లేనటువంటి మూర్ఖజనులు పలువురు బుద్ధిని సిద్ధాంతములను అంగీకరించిరి. ఆ విధముగా ఆ సమయమునకు వారు భగవద్ధానుభూతి మార్గములో ప్రాథమిక అంశములైన నైతిక క్రమశిక్షణ, అహింస వంటి ధర్మముల యందు శిక్షణను పొందిరి. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే. వి కుమారి మాతాజీ ఆ రీతిగా అక్కడ నుంచి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కదులుతుంది ఒకసారి. ఈ విధముగా అన్నక ఆ రీతిగా బుద్ధుడు నాస్తికులైన వారిని బ్రహ్మకు గురి చేసెను. బుద్ధుని నియమములను పాటించిన నాస్తికులు భగవనుని విశ్వసింపకును నన్ను బుద్ధుని యందు మాత్రము పూర్ణ విశ్వాసము నుంచిరి. కానీ బుద్ధుడు స్వయముగా భగవనుని అవతారమే అయి ఉన్నాడు. ఈ విధముగా నాస్తికులైన వారందరూ బుద్ధుని రూపములో భగవనుని విశ్వసించినట్లుగా చేయబడిరి. బుద్ధదేవుని కరుణ ఇదియే. నాస్తికులైన వారిని అతడు తన ఎడ ఆస్తికులను చేసుకునేను. బుద్ధావతారమునకు. హరే కృష్ణ. హరి బోల్. థ్యాంక్ యూ. అనురాధ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. బుద్ధావతారమునకు పూర్వము జంతువధ ఎనున్నది సమాజంలో సర్వసాధారణ విషయమై ఉండెను. అట్టి జంతువధ కార్యమును జనులు వైదిక యజ్ఞ కర్మనులుగా పేర్కొనుచుండిరి. ప్రామాణికమైన గురు శిష్య పరంపరలో వేదములు స్వీకరింపబడనప్పుడు వేద పాఠకులు తజ్ఞాన విధానమునందలి పుష్పిత వాక్యములచే తప్పుదారి పట్టు నవకాశము కలదు. అటువంటి మూర్ఖ పండితులను అవిపశ్చితులను గూర్చి భగవద్గీత యందు వ్యాఖ్యానింపబడినది. దివ్యమైన గురు శిష్యం పరంపర మూలము ద్వారానే దివ్య సందేశమును గ్రహింపవలననేది విషయమును పట్టించుకొనని అట్టి వేద వగ్మాయ మూర్ఖ పండితులు నిక్కముగా మోహపరవశులగుదురు. అటువంటి మోహగ్రస్తులకు కర్మకాండయే సర్వస్వము. వారికి లోతైన జ్ఞానము ఏమాత్రము ఉండదు. ప్రతి ఒక్కరిని క్రమముగా శ్రీకృష్ణ భగవాను మార్గమునకు మళ్లించుటే వేద విధానం యొక్క ప్రయోజనమని భగవద్గీత 15.15 తెలుపుచున్నది. వేదైశ్చ సర్వే రహమేవ వేద్యః. శ్రీకృష్ణ భగవాను గూర్చియు జీవుని గురించి విశ్వంను గూర్చి వీటన్నిటి నడుమగల సంబంధము గూర్చి సంపూర్ణంగా నెరుగుటయే వేద వాగ్నాయపు సిద్ధాంతమై ఉన్నది.
దేవుడైన శ్రీకృష్ణుడు మరియు జీవుల నడుమగల సంబంధము అవగతమైనంతనే తదనుగుణమైన కర్మ ప్రారంభమగును. అట్టి దివ్య కర్మ ఫలితముగా మానవ జన్మ యొక్క చరమ లక్ష్యమైన భగవద్ధామ ప్రాప్తి అత్యంత సులభ రీతిలో ఒనగూడగలదు. కానీ దురదృష్టవశాత్తు అప్రామాణికులైన వేద పండితులు శుద్ధ కార్యక్రములచే మోహగ్రస్తుల వలన సహజమైన పురోగతి నిరోధింపబడుచున్నది. హరిబోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరే థ్యాంక్ యూ మాతాజీ. కృష్ణకుమారి మాతాజీ మీరు చదవండి, ఒక్క పారాగ్రాఫ్ చదవండి. ఓకే. నాస్తిక భావము కలిగినటువంటి లేరా కృష్ణకుమారి మాతాజీ? రమాదేవి మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. చదవండి. ప్రణామం. నాస్తిక భావము కలిగినటువంటి అట్టి మోహాగ్రస్తులకు బుద్ధుడు ఆస్తికత్వమునకు చిహ్నమై ఉన్నాడు. కనుకనే బుద్ధుడు తొలుత వారిచే జంతు హింసను ఆపివేయ యత్నించను. భగవద్ధామమునకు చనేడి మార్గమున జంతు హింసాపరులు గొప్ప ప్రమాదకరులై ఉన్నారు. జంతు హింసను గావించువారు రెండు రకములు. ఆత్మ కొన్ని మార్లు జంతువుగా కానీ లేక జీవునిగా కానీ పిలువబడుచున్నందుకు జంతువులను వధించుచున్నాడు. తన ఆత్మను మరించిన వాడు ఇరువురును జంతు రూపములే అని తెలియబడుదురు. జంతువధను గావించునొక్కడే శ్రీకృష్ణ భగవానుడు దివ్య కథలను ఆస్వాదించాలడని పరీక్షన్ మహారాజు తెలిపి ఉన్నాడు. కనుక భగవద్ధామమును చేరు విషయమున జనులకు బోధ గావింపవలనని తలచినచో పైన తెలిపినట్టు మొట్టమొదటి వారిని జంతువధ నిషేధమును గూర్చి ఉపదేశము గావించవలసి ఉన్నది. కావున ఆధ్యాత్మిక అనుభవంతో జంతువధను ఎట్టి సంబంధము లేదని పలువురు మూర్ఖత్వమునే కాగలడు. అట్టి ప్రమాదకరమైన సిద్ధాంత కారణమున కలియుగ ప్రభావమే వేద ముసుగులో జంతువధ ప్రచారం చేయు నామమాత్ర సన్యాసులు పలువురు పుట్టుకు వచ్చారు. ఈ విషయమై శ్రీ చైతన్య మహాప్రభు కాజీల సంభాషణ రూపంలో ఇదివరకే చర్చించబడినది. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. శ్రీలత మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ నుండి వేదములందు తెలుపబడిన జంతు బలి సబేలాలలో నిర్వహింపబడు విచ్చలవిడి జంతువధకు పూర్తిగా భిన్నమైనది. దానవ ప్రవృత్తి కలవారు లేదా వేద పండితులమని తెలుపుకున్న వారు జంతువధకు వేద రుజువును చూపిన కారణమున బుద్ధుడు బాహ్యముగా వేద ప్రమాణమును తిరస్కరించెను. జంతువధ అనడి ఘోర పాపము నుండి మనుషులను రక్షించుటయే బుద్ధుడు ఆ విధముగా వేదములను తిరస్కరించు పద్ధతిని స్వీకరించెను. అంతే కాక సర్వజీవ సౌభ్రాతృత్వము, శాంతి, న్యాయము, సమానత్వము వంటి పెద్ద పెద్ద మాటలను పలికెడి తమ జ్యేష్ఠ సోదరులైన మానవుల నుండి మూగజీవులను రక్షించుటకు వేదములను నిరసించుటలో ప్రయోజనమై ఉండెను. జంతువధ జరిగినప్పుడు ఎట్టి న్యాయమును ముందుకు రాదు. కనుకనే బుద్ధుడు దానిని సంపూర్ణముగా ఆపివేయగోరెను. తత్కారణమున అతని అహింసా సిద్ధాంతము భారతదేశమునందే కాక ఇతర దేశములందును వ్యాపించెను. హరిబోల్ మాతాజీ. థ్యాంక్ యూ. స్వాతి గోవిందులు చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. భగవానుని అస్తిత్వమును అంగీకరింపని కారణమునను వేద ప్రమాణమును నిరసించి నందులకును బుద్ధుని తత్వము నాస్తికవాదముగా పిలువబడును. కానీ అది భగవానుని రహస్య కార్యమై ఉన్నది. బుద్ధుడు నిజమునకు విష్ణు భగవాను యొక్క అవతారం. స్వయముగా తానే వేదములను వర్తింపజేసియున్నందున అతడు వాటిని నిరసించు అవకాశమే లేదు. కానీ భక్తుల ఎడ సదా ద్వేషపూరితులై ఉండెడి దానవులు, సుర ద్వేషులు వేద ప్రమాణ
నెపమున గోవధను లేదా జంతువధను సమర్థింప యత్నింతురు కనుక బుద్ధుడు బాహ్యమునకు వేద ప్రమాణమును నిరసించెను. వేద ప్రమాణ నిపమున జంతువధను గావించడి కార్యక్రమము నేడును కుహాన సన్యాసులచే వనరింపబడుచున్నది. కనుకనే బుద్ధునకు వేద ప్రమాణమును సంపూర్ణంగా నిరసింపవలసి వచ్చెను అనగా మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సరోజ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ మాతాజీ. శ్రీల ప్రభుపాదజీ. బుద్ధుడు ప్రచారం చేసిన అహింసా సిద్ధాంతం ఎక్కడి నుండి? అనగా అతని అట్టి కార్యము, పై పారాగ్రాఫ్. అనగా అతని అట్టి కార్యము కేవలం ఒకానొక ప్రయోజనం కొరకే అయి ఉన్నది. లేనేడల అతడు విష్ణు భగవాను అవతారముగా అంగీకరింపబడేవాడు కాడు. అంతేగాక వైష్ణవాచార్యుడైన జయదేవ మహాకవి తమ దివ్య కీర్తనల్లో అతనిని కీర్తించి ఉండేవారు కారు. వేద ప్రమాణంను స్థాపించుటకు ఆ సమయమునకు తగినట్లుగా శంకరాచార్యుడును ఆ రీతినే వనరించెను. వేదములందరి ప్రాథమిక నియమములను బుద్ధుడు ప్రచారము గావించెను. ఒక విధముగా బుద్ధుడు మరియు శంకరాచార్యుడు ఇరువురును ఆస్తిక సిద్ధాంతమునకే మార్గంను ఏర్పరిచిరి. ఆ పిదప వైష్ణవాచార్యులు ముఖ్యంగా శ్రీ చైతన్య మహాప్రభువు జనులను భగవద్ధామ మార్గంలో నడిపించిరి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ. అంజని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. బుద్ధుడు ప్రచారం చేసిన అహింసా సిద్ధాంతమునందు జనులు మక్కువను చూపుచున్నారనుట ముదావహమైనదే. కానీ ఈ విషయమును గంభీరముగా భావించి జంతు కబేళాలను వారు సంపూర్ణముగా మూసివేయగలరా? అదే కానిచో అహింసా సిద్ధాంతమునకు ఎట్టి అర్థము ఉండదు. కలియుగ నాగమణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కలియుగ కనబడట్లేదు. కలియుగారంభమునకు పూర్వమే దాదాపు 5000 సంవత్సరముల క్రిందట శ్రీమద్ భాగవతము రచింపబడినది. బుద్ధదేవుడు దాదాపు 2600 సంవత్సరములకు పూర్వము అవతరించెను. అనగా శ్రీమద్ భాగవతం నందు బుద్ధుని గూర్చి భవిష్యత్తు తెలుపబడినది. ఈ రచన యొక్క ప్రామాణికతకు నిదర్శనం ఇదియే. అటువంటి భవిష్యత్ విషయములు పెక్కులు దీని యందు తెలుపబడి ఒక్కొక్కటిగా నిరూపితములగుచున్నవి. తప్పు కావించుట, భ్రాంతికి లోనగుట, మోస స్వభావము, అసంపూర్ణత వంటి బద్ధజీవుని అందలి 4 ముఖ్య దోషములు లేసమాత్రమైనను లేనటువంటి శ్రీమద్ భాగవతం యొక్క ప్రామాణికత అనున్నది వాటి ద్వారా సూచితమగుచున్నది. ముక్త జీవులు అటువంటి దోషముల నుండి దూరులై ఉందురు. కనుకనే భవిష్యత్తులో జరగనున్న విషయములను వారు దివ్య దృష్టితో కాంచి భవిష్యత్తును పలుకగలరు. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితమేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పర్జన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సగణలతా శ్రీవశాకాన్వితాంచ నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామి ఇతి నామినే నమాచార్య పదాయిని తాయ కృపా ప్రదాయిని గౌరకథ దామదయ నగర గ్రామధారిణి నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతి గోపేశ గోపికా కాంత రాధాకాంత నమస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ
భక్తానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ముఖం కరోతి వాచాలం భంగం నంగాయతే గిరిమెత్కి పాదం వందే శ్రీ గురుం దేవతారిణం పరమానంద మాతరం శ్రీ చైతన్యేశ్వర. శ్రీ రాధే. హరే కృష్ణ మాతాజీ సెంట్ ప్రభుజీస్. సో మనం నెక్స్ట్ అవతారం తెలుసుకుంటున్నాము బుద్ధుడు గురించి. సో బుద్ధుడి గురించి మనం ఏదో చాలా స్టోరీలు విన్నాము, ఎన్నో తెలుసుకున్నాం కదా. కానీ శ్రీమద్ భాగవతంలో బుద్ధుడు శ్రీ విష్ణువు యొక్క అవతారం అన్నమాట. సో ఈ అవతారం ఎన్నో అవతారం అని చెప్పుకుంటున్నాం మనము. 20 అయిపోయినాయి, 21 అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ తదుపరి అని చెప్పారు. సో శ్రద్ధావంతులైన ఆస్తికులను ద్వేషించు వారిని సమూహపరచడు ఉద్దేశంతో కలియుగ ఆరంభమునందు భగవానుడు గయా ప్రాంతమున అంజనాసుతుడైన బుద్ధునిగా అవతరించెను. సో ఇక్కడ లాస్ట్ పారాగ్రాఫ్ లో మనకు ఒకటి చెప్తున్నారు ఏంటంటే, ఈ భాగవతం రచించింది ఎవరు? వ్యాస భగవానుడు ఎవరు? ఆయనే రచించారు. అంటే కృష్ణ భగవానుడే వేదాలు అంటే అన్ని రచించి ఈ కలియుగ వాసులకి దోషాలన్నీ చెప్పారు. ఒక పారాగ్రాఫ్ లో మీరు గమనించారో లేదో, అవి తెలుసుకుందాం మనం ఏంటి అని. సో ఇవన్నీ కూడా ఉంటాయి కలియుగ వాసులకని ఊహించి ఈ బుద్ధావతారం లాగా వచ్చి వేదాలని తిరస్కరించారు. ఒక్కొక్కసారి మనం చేసిన వంట మనకు నచ్చదు కదా, ఎప్పుడైనా జరుగుద్దా మనకి అలా? జరుగుతుంది. మనం చేసే వంట మనకి నచ్చదు అని అంటే అది వేరే వాళ్ళకి నచ్చట్లేదు, ఇంకా చేయడం ఎందుకు అని చెయ్యం. సో ఇలా వేదాల వల్ల కొన్ని మిస్అండర్స్టాండింగ్ వస్తుందని నిన్న తెలుసుకున్నాం కదా కలియుగంలో, అవునా? వీళ్ళందరూ ముందుకెళ్ళాలి అని చెప్పి బుద్ధ భగవానులాగా వచ్చి వేదాలని ప్రోత్సహించారు, ఎంకరేజ్ చేయరు అనమాట వేదాలు చదవాలి. ఓకే. సో జై శ్రీ శ్రీ శ్రీల ప్రపాదికి జై, శ్రీ గురు మహారాజ్ కి జై, శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ కి జై, జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్య కి జై, చైతన్య నితాయ్ గౌర్ ప్రేమానందే హరి హరి బోల్. సో ఇక్కడ భాష్యంలో శ్రీల ప్రపాదుల వారు ఏం చెప్తున్నారంటే, భగవానుని శక్త్యావేశ అవతారమైన బుద్ధ భగవానుడు అంజనాదేవి తనయునిగా గయా ప్రాంతంన బీహార్లో అవతరించెను. ఇప్పుడు ప్రస్తుతం బీహార్ అని అంటున్నారు. మీరు కాశీ వెళ్ళింటారు చాలా మంది. సో కాశీ వెళ్ళిన వారు గయా ప్రాంతం కూడా విజిట్ చేస్తారు. చేశారా ఎవరన్నా? చేసాం మాతాజీ. గయా ప్రాంతానికి ఎందుకు విజిట్ చేస్తారు మోస్ట్లీ? విష్ణు చెప్పండి.
విష్ణుమూర్తి పాదం అక్కడ ఉంది. ఆ పాదం కోసం అక్కడ పిండ ప్రదానం చేస్తే, అంటే బ్రతుకున్న వాళ్ళు కూడా చేసుకుంటారంట. అవును అవును మాతాజీ. సిద్ధి పొందుతారని, అంటే ముక్తి పొందడం అన్నమాట. అక్కడ విష్ణు పాదం ఉంటుంది, చాలా బాగుంటుంది అసలు. సో అక్కడికి వెళ్ళడానికి వెళ్తూ ఉంటారు. కానీ మధ్యలో మనకి ఈ కుక్కటి దేశం అని ఇక్కడ చెప్తున్నారు. ఏమని చెప్పారు? కీకటేషు అని అన్నారు. కీకటేషు అంటే అది బీహార్ ప్రాంతం అన్నమాట. ప్రస్తుతం మనకి బీహార్ ప్రాంతమే. ఇక్కడ గయా ఇక్కడ జన్మించారు. ఎవరికి జన్మించారు అంటే అంజనాదేవి. మనం సామాన్యంగా ఆంజనేయుడు అంటాం కదా, ఎవరిని అంటాం? హనుమంతుడిని అంటాం. అందుకే ఆమె కూడా అంజనాదేవి. కానీ ఈ అంజనాదేవి వేరే అన్నమాట. సో ఈ అంజనాదేవికి పుట్టిన అతను బుద్ధ భగవానుడు, సాక్షాత్ శ్రీమన్నారాయణుడే అన్నమాట. సాక్షాత్ విష్ణుమూర్తి, సాక్షాత్ కృష్ణుడు. సో ఎందుకు ఈయన అవతరించాడు అని అంటే, కలియుగ వాసులు బిగినింగ్లో, అంటే కొంత కలియుగం ఎంటర్ అయిన తర్వాత వీళ్ళందరికీ దేని మీద ఎక్కువ మక్కువ చూపారంటే మాంసభక్షణం మీద ఎక్కువ మక్కువ చూపారంట. సో ఎందుకు చూపారు అనేది మనకు 3వ పారాగ్రాఫ్లో అలా చెప్తున్నారు. సో ఇలా మాంసభక్షణ చేయడము అని అంటే మమైవాంశో జీవలోకి అన్నాడు భగవంతుడు భగవద్గీతలో. సో అంటే ప్రతి జీవిలో నేనున్నాను అన్నాడు. అంటే కృష్ణున్నే మనం చంపుకొని, మనల్ని సృష్టించిన అతన్నే మనం చంపుకొని తినగలమా? అజ్ఞానం వల్ల జనులు పాషాండులయ్యారంట. అంటే పాషాణం అంటారు చూసారా, ప్రేమ కొంచెం కూడా ఉండదు అనమాట. అసలు ప్రేమనే ఉండదు, చాలా కఠినంగా ఉంటారు. సో దానివల్లనే ఈ మాంసభక్షణ చేయడం మూలాన ఆ జీవులు ఎంత ఏడుస్తాయి, ఎంత కష్టపడతాయి. వాటి ఒక పక్క వాళ్ళ క్రోధము, కోపము ఇవన్నీ ఉంటాయి. ఏమి చేయలేని పరిస్థితి కాబట్టి అవన్నీ మనలోకి వచ్చేస్తాయి. పాషండులు అయిపోతారు అన్నమాట. సో జనులు పాషండులై మాంసభక్షణమునందే మిగుల ప్రీతిని కలిగి ఉండిరి. సో ఇప్పుడు కూడా ఈవెన్ ప్రెసెంట్ డేస్లో కొంచెం భక్తి చెయ్యాలంటే వారంలో 7 రోజులు ఉంటే ఒక 3 రోజులు సరే మేము తినము. ఏ పూజలో ఆ పూజలు చెప్పండి చేస్తాము. ఇంట్లో పూజ జరిగినప్పుడు తినం. కానీ పూర్తిగా మానేయమంటే చాలా కష్టం. ఆ రుచి అట్లాంటిది. సో వీళ్ళంతా మాంసభక్షులయ్యి అన్ని జీవాల్ని చంపుతూ ఉన్నారట. భగవంతుడికి అనిపించింది ఇప్పుడు సగము ఇట్లాంటి జీవులు, సగం ఇట్లాంటి జీవులు. ఈ మానవులంతా చేసిన కర్మలతోనే ఆ జీవుల్లాగా పుడుతున్నారు. మళ్ళీ ఆ జీవుల్ని ఇలా ఒకరిని ఒకరు, ఇప్పుడు అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ఒక కుటుంబంలో వాళ్ళు ఒకరినొకరు చంపుకొని తినడం అన్న ఫీలింగ్ ఉంటుంది కదా తండ్రికి ఎట్లయినా కానీ, శ్రీకృష్ణ భగవానుడికి. సో ఆయన అనుకున్నాడు, చేయలేదు, ఇంత క్రూరంగా తయారవుతున్నారు, నా పిల్లలైనా వీళ్ళు అని ఆయనకి అనిపించింది. లేదు, వీళ్ళకి నిర్దాక్షిణ్యంగా ఇలా జంతువుని చంపేసి, ఎక్కడ చూసినా జంతువుల వ్యధశాలలు, అంటే పాఠశాల ఇట్లా గోశాల ఇలా అంటాం కదా, అట్లా జంతువుల వ్యధశాలలు అంట. అంటే బాగా ఇవి కటికంగా చంపడము, వాటిని తినడము అనేది ఎక్కువైపోయినాయి అన్నమాట. ఎక్కువైపోయేసరికి జంతువద విచ్చలవిడిగా వర్ణరిస్తున్నారట. నిర్దాక్షిణ్యంగా చంపబడుతున్నాయి ఏవి? మూగజీవులు. ఒక పులిని చంపాలంటే చాలా కష్టం కదా, అది మీద పడి కొరికి తినేస్తుంది. కానీ మూగజీవులు ఎవరైతే ఏమి చేయలేవో, గొర్రెలు కానీ, మేకలు కానీ, కోళ్ళు కానీ, ఇంకా రకాలు లైక్ కుక్కలు పిల్లల్ని తినేవాళ్ళు కూడా ఉన్నారు. సో మూగజీవుల ఎడ కరుణ చాలా కలుగుతుందన్నమాట. కృష్ణుడు కరుణామయుడు కాబట్టి ఇక్కడ కరుణ గలవాడై బుద్ధుడు అహింసా సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు. సరే, ఆయనే ఒక అవతారం తీసుకున్నాడు అనమాట. నా జీవులే వీళ్ళు కొట్టుకుని ఇలా తినేస్తున్నారు, వాళ్ళకి నేను నేర్పించాలి అని చెప్పేసి బుద్ధ అవతారంగా అహింసా సిద్ధాంతాన్ని స్ప్రెడ్ చేయడానికి వచ్చారనమాట. సో ఇక్కడ
వేద నియమాలను అంగీకరింపని ప్రకటించుటే గాక జంతువధ వలన కలిగేది విపరీత మానసిక ప్రభావములను అతడు నొక్కి చెప్పెను. సో ఇక్కడ వేదాలను ఎందుకు వద్దనుకున్నారంటే, కొన్ని వేదాలు కొన్ని యజ్ఞాలు చేసేటప్పుడు జంతు బలులు ఇస్తారు. అర్థమవుతుందా మీకు? ఎందుకు జంతు బలి ఇస్తారు అంటే దానికి అక్కడ అవసరము. ఆ జంతువు మంచి ప్రాణిలాగా మళ్ళా సృష్టించబడుతుంది, అంటే మోక్షం పొందుతుంది అనమాట, లేదా మంచి మానవుల్లాగా పుట్టించబడుతుంది. సో వాళ్ళకి యజ్ఞం చేసే వాళ్ళకి తెలుసు అది. కానీ ఇది అందరు మిస్అండర్స్టాండింగ్ చేసుకొని, అంటే మనకి కలియుగ వాసులకి ఉన్నదే ఆ గుణము, తొందరగా అపోహల్లో పడిపోతూ ఉంటాం, భ్రాంతికి లోనవుతూ ఉంటాం. కాబట్టి అది ఆ పాయింటే పట్టుకున్నారు. ఇక్కడ కృష్ణుడు ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడని ఆ పాయింటే పట్టుకున్నాడు. అలా ఈ కలియుగ వాసులు మందమతులు ఏది తీసుకోవాలో తెలియదు. గురువుని దే డోంట్ అప్రోచ్ గురువు అనమాట. గురువుని ఆశ్రయం తీసుకొని గురువుని అడుగుదాం ఏమీ ఉండదు. వాళ్ళకి ఏది నచ్చితే అది చేస్తూనే ఉంటారు. కాబట్టి సో ఇలా ఈ వేదాల్ని వద్దన్నారు ఆయన. ఇప్పుడు మీరు ఏ పూజలు చేయకండి, ఒక్క జపనమే చేసుకుంటూ ఉండండి అంటే సులభతరమా కాదా మనకి? కదా, ఏమి చేయకండి, మీకు ఏది చేత కావట్లేదు, ఓన్లీ జపం చేసుకొని ఉండండి అంటే మనకి ఎంత ఈజీ, అవునా కదా? చాలా ఈజీ కదా, చాలా ఈజీ. జపానికి ఏం రూల్స్ లేవు, మనం ఎక్కడైనా కూర్చొని చెయ్యొచ్చు, స్నానం చేయాలి అని ఏమీ లేదు. కానీ జపం మంచిగా శుద్ధ ప్రేమతోని కృష్ణుడితోని అపరాధం లేకుండా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇలా స్పష్టంగా చేయాలి. మనం గట్టిగా చేయాలి, మన చెవులకి మన వాయిస్ వినిపించాలన్నమాట. ఇలా చేసుకోవడం ఈజీ కదా. నవవిధ భక్తిలో అర్చన చేయడం అని ఇవన్నీ చాలా కష్టం. అంటే ఇక్కడ నాస్తికులు అంటే మనం అసలు భగవంతుడిని నమ్మని వాళ్ళని కూడా నమ్మేటట్టు చేశాడు బుద్ధ భగవానుడు. అర్థమవుతుందా మీకు? అంటే అవసరం లేదు, మీరు వేదాలు చదవకండి, మీరు వేదాలు ఫాలో అవ్వకండి. అసలైతే వేదాలు రచించిందే అతను. అయినప్పటికీ వీళ్ళు ఇలా ఇంత రఫ్గా పాషాండులు అయిపోతున్నారు, వీళ్ళని ఏదో రకంగా ఆస్తికుల్ని చెయ్యాలి అని వీళ్ళని ఒక భ్రమకి గురి చేశాడు అనమాట. ఈ ధర్మాన్ని నేర్పించాడు ఆయన. ఇది ధర్మం కాదు, ఇది తప్పు నాయనా, ఇలా చెయ్యకూడదు, మాంసభక్షణం చేయకూడదు, ఈ విధంగా చేయండి, కావాలంటే మీరు వేరే పూజలు ఏమి చేయకండి, కానీ డూ మెడిటేషన్ అని ఈ మూర్ఖ జనులకి బుద్ధుడు సిద్ధాంతాన్ని వీళ్ళు మూర్ఖ జనులు అందరూ ఏమనుకున్నారంటే, సరే ఈ నాస్తికులందరూ కూడా ఆస్తికుల్ని చేయడానికి అలా చేశారనమాట. చేసేసరికి సరే పర్వాలేదా, భాగవతం చదవక్కర్లేదా, భగవద్గీత చదవక్కర్లేదా, ఇది చేస్తే చాలా, ఈ మెడిటేషన్ చేస్తే చాలా అని వీళ్ళు బుద్ధుడి సిద్ధాంతాన్ని అంగీకరించారంట. అంటే మాంసం తినడం మానివేస్తున్నారు. ఇది గ్రేటా కాదా చెప్పండి? భగవంతుడు చేయగలిగాడు, అది మనం చేయగలమా? హరే కృష్ణ కదా. సో అలా అనమాట. సో భగవానుని యందు శ్రద్ధ లేనటువంటి మూర్ఖ జనులు పలువురు బుద్ధుని సిద్ధాంతాన్ని అంగీకరించారు. ఇప్పుడు రోజు కంపల్సరీ ఒక చాప్టర్ చదవండి, భగవద్గీత చదవండి, భాగవతం చదవండి. మన ఈ భౌతిక ప్రపంచంలో టైం చాలా కష్టం. క్లాస్ ఉంది కాబట్టి చదువుతాం, ఇది కూడా లేదు అంటే చదవడం చాలా కష్టం. ఇక్కడ భాగవతంలో భగవద్గీతను కూడా చర్చించుకుంటాము. సో ఇది అట్లీస్ట్ ఇదన్నా మనకి సరిపోతుంది. కానీ అలాగే కూర్చున్న కొన్ని రూల్స్, చాలా టఫ్ రూల్స్ పెట్టామనుకోండి, భక్తి ఎవ్వరు చేయరు. సో అందుచేత ఈయన ఏం చెప్పాడు, మానసిక ప్రభావాలని విపరీతంగా జంతువు అది ఉంది కాబట్టి శ్రద్ధ లేనటువంటి మూర్ఖజనులు బుద్ధుని సిద్ధాంతాన్ని అంగీకరించేశారు. ఆ విధంగా ఆ సమయానికి భగవదానుభూతి మార్గంలో ప్రాథమిక అంశమైన నైతిక క్రమశిక్షణ, అహింస వంటి ధర్మములందు శిక్షణను పొందిరి. సో ఇప్పుడు ఒక్క వ్యధశాల అంటే ఏదో ఒక్కటి అంటే ఇప్పుడు చాలా ఉన్నాయి వ్యధశాలలు అని అన్నారు. అంటే జంతు బలిశాలలు అనమాట. జంతు బలి చాలా వరకు జరుగుతుంది ఒక ఏరియాలో. అందరూ మాంసభక్షణం మానేశారు అనుకోండి, వాడు ఏం చేసుకుంటాడు?
ఆ మాంసాన్ని. అందుచేత ఒక వ్యధశాల మూసుకుపోయింది. మళ్ళీ ఇంకోటి. ఇది ప్రాథమిక అంశమే. కానీ నైతిక క్రమశిక్షణ నేర్పించాడు బుద్ధుడు. అహింస అంటే ఏంటి? ధర్మం అంటే ఏంటి? సరే, నా ధర్మం, నా 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 వృత్తి ఇదే, నేను దీన్ని తప్ప నేను వేరేదేం చేయలేను అన్న వాళ్ళని కూడా మార్చగలిగాడనమాట. ఆ రీతిన బుద్ధుడు నాస్తికులమైన వారిని భ్రమకు గురి చేశాడు. ఒక భ్రమ అంటే ఏంటి? ఇల్యూజన్ అన్నమాట. లేనిది ఉన్నట్టు ఆయన గురి చేసి బుద్ధుని నియమాలను పాటించిన నాస్తికులు భగవానుని విశ్వసింపకున్నను బుద్ధుని అందు మాత్రం పూర్ణ విశ్వాసము సూచించిరి. ఇప్పుడు చూడండి, మనం గుడికి వెళ్ళడం కంటే కూడా ఏ బాబా దగ్గరకో మనకి చాలా కష్టం వచ్చింది, ఇంట్లో పెళ్ళవట్లేదు, ఉద్యోగం లేదు పిల్లలకి, ఇంకేవో అట్లాంటి వచ్చినాయి అనుకోండి, ఎవరో చెప్తారు అక్కడ ఒక బాబా ఉన్నాడు, ఆయన ఇంత విభూది ఇచ్చినా సరే మీరు చూడండి ఇలా అయిపోతాయి క్షణంలో. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు కృష్ణ గుడి అక్కడికి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతాం మనం. ఎందుకంటే కృష్ణుడిని మనం 5 ఏళ్ల నుంచి 6 ఏళ్ల నుంచి పుట్టినప్పటి నుంచి చేస్తున్నాము. అమ్మో వెరీ టఫ్, ఇంత భక్తి చేస్తే కూడా మనకు అవ్వట్లేదు అని అక్కడికి వెళ్ళడానికి ఈజీ అయిపోతుంది కదా. సో బుద్ధ భగవానుడు నేను భగవానుని కాదు అని చెప్పాడు అనమాట. అయితే భగవాన్ కాదు, వద్దు మీరు వేదాలే చదవద్దు, అవసరం లేదు, నేను ఒక అవతార్, నేను దేవుణ్ణి కాదు అంటే వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడాడు అనమాట. ఇప్పుడు మనం ఈ బాబాల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా చెప్తారో మన పాస్ట్ 1-2 పాయింట్స్ చెప్తారు, కొంత ఉంటుందంట. అయితే ఇది తపశ్శక్తి వల్ల వస్తుంది అని నేను ఆచార్యుల దగ్గర తెలుసుకున్నాను, అంటే విన్నాను అనమాట వీడియో. ఏంటి అంటే కొందరు బాబాలు ఉంటారు కదా, నిజంగా స్వయంగా వాళ్ళు ఏది చెప్తే అది అవుతుంది. అంటే వాళ్ళకి ఆ పవర్ ఎక్కడి నుండి వచ్చింది అంటే వాళ్ళ నాన్నగారో వాళ్ళ తాతగారో మహా తపస్విలు అయి ఉన్నారంట. సో ఆ శక్తి అంతా కూడా వంశానికి కొంతవరకు వస్తుంది అని చెప్తున్నారు. దానివల్ల వాళ్ళు చెప్పగలుగుతారు కొంత. సో కానీ ఇప్పుడు ఇతను తపస్సు చేయట్లేదు అండ్ పరంపరలో లేరు, అయినప్పటికీ కూడా కొంత శక్తి ఆ తపశ్శక్తి వల్ల వచ్చింది కాబట్టి చెప్పగలుగుతున్నారు. సో అలా ఈ బుద్ధుడు చెప్పాడు, నా వెనకాల రండి, నా శిష్యరికం తీసుకోండి అని. సో వాళ్ళకి చాలా ఈజీ అయిపోయింది అనమాట. ఈ భగవాను నాస్తికులైన వారందరూ బుద్ధుని రూపంలో భగవాను విశ్వసించినట్లుగా చేయబడిరి. ఆయన మాయ చేశాడు భగవంతుడు అనమాట. సో నాస్తికులందరినీ కూడా ఆస్తికులుగా చేసేసుకున్నాడు. అది బుద్ధదేవుని యొక్క కరుణ. ఇప్పుడు బుద్ధుడు ఒక్కడే ఉన్నాడు, ఓకే. జంతువధ అనేది స్టాప్ చేయాలి. ఎలా స్టాప్ చేయాలి? వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు చక్కగా. శ్రీల ప్రపాదులు వారు కూడా విదేశాలు వెళ్ళినప్పుడు ఆయనకి చాలా కష్టం అనిపించింది. ఫస్ట్ సైట్ ఆయన దిగగానే విమానం చూసి, అమ్మో ఇంత నరకయాతనలో ఉన్నారా వీళ్ళు, వాళ్ళేమో ఎంజాయ్ చేస్తున్నారు, తాగుతున్నారు, తూలుతున్నారు, మాంసభక్షణ చేస్తున్నారు, ఇదే లైఫ్ భౌతిక ప్రపంచంలో అనుకుని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఈయన చాలా జాలి వేసింది, అమ్మో ఇంత పాపం చేస్తే వీళ్ళు ఎప్పుడు వస్తారు భగవద్ధామానికి, ఎన్ని జన్మలు ఎత్తాలి అని బాధపడ్డాడనమాట. సో ఆయన తినేది సాత్విక ఆహారం, ఆయన ఉండే ఇల్లు ఫారినర్స్, డెఫినెట్లీ దే విల్ హ్యావ్ ఆల్ ద నాన్ వెజిటేరియన్ ఇన్ ద ఫ్రిడ్జ్ అదంతా. సో ఫ్రిడ్జ్లో కూరగాయలు కానీ ఏదైనా పెట్టుకుందామంటే పైన అంతా నాన్ వెజ్ కనిపిస్తుందంట. సో ఏం చెయ్యాలి? కానీ నాకు కొంచెం ప్లేస్ దొరికింది వీళ్ళ ఇంట్లో, ఈ దేశంలో నా దగ్గర డబ్బులు లేవు, ఏమీ లేవు, ఆ ప్లేస్ని నేను సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పేసి ఆయన అలాగే వాడుకుంటూ ఉన్నాడంట. ఎప్పుడైతే ఆయన వండి ఆయన ప్రసాదం తిన్నారో వాళ్ళు కూడా మారిపోయారు అన్నమాట. నాస్తికులు ఆస్తికులు అయ్యారు. అలా బుద్ధ భగవానుడు కరుణతోని వాళ్ళతోని వద్దు చెయ్యొద్దు ఇలా డిమాండ్ చేయలేదు, చాలా కరుణగా మాట్లాడి ఆయనని నాస్తికులైన వారినందరినీ కూడా ఆస్తికులు చేశారంట. సో బుద్ధావతారానికి పూర్వం జంతువధ అని ఉన్నది సమాజంలో సర్వసాధారణంగా ఉండేదంట.
సో అట్టి జంతువధ కార్యాన్ని జనులు వైదిక యజ్ఞ కర్మలుగా పేర్కొందరు. ఇందాక చెప్పాను కదా నేను. సో వైదిక యజ్ఞాలకి అవసరం కాబట్టి ఇది మేము చేస్తున్నాము అని అంటారు. అశ్వమేధ యజ్ఞం అంటారు కదా, గుర్రాన్ని పంపించి ఆ గుర్రం ఎక్కడెక్కడ అడుగు పెడితే ఆ రాజ్యం అంతా వీళ్ళది అనుకుంటే చివరికి ఆ గుర్రం తిరిగి వచ్చిన తర్వాత దాన్ని వధించి చంపేస్తారు అనమాట. ఆ పవర్ ఉంటది అని అంటారు. సో అలా చేసేవారు. తర్వాత రాముడు ఆపేస్తాడు దాన్ని అని విన్నాము. సో ఇక్కడ ఈ వీళ్ళకి జంతువధ కార్యము వైదిక యజ్ఞం కావాలి కాబట్టే మేము చేస్తున్నాము అని అంటారు. సో ప్రామాణికమైన గురు శిష్య పరంపరలో వేదములు స్వీకరించినప్పుడు వేద పాఠకులు జ్ఞాన విధానం నందలి పుష్పిత వాక్యములచే తప్పుదారి పట్టు అవకాశము గలదు. సో ఇక్కడ వేదాలు యజ్ఞం చేయడం వలన ఇక్కడ అవసరమై చేస్తున్నప్పటికీ కూడా వేదాలు చదవటం మూలాన తప్పుదారి పడతారు అని అటువంటి మూర్ఖ పండితులు అలా దారి చూపించారు. సరే మీరు యజ్ఞం చేయండి, ఈ బలి ఇవ్వండి. బలి ఇచ్చాక తిన్నారు, తిన్నప్పుడు రుచి ఉంటుంది డెఫినెట్లీ. ఆ రుచి మరిగిన వాళ్ళు యజ్ఞశాలకి బదులుగా ఎక్కువ వధశాలలు ఏర్పడ్డాయి అన్నమాట. సో ఇక్కడ భగవద్గీతలో ఈ గురు శిష్య పరంపర మూలమే ద్వారానే దివ్య సందేశం గ్రహించవలననే విషయము పట్టించుకునే వేదవాంగ్మయ మూర్ఖ పండితులు నిఖంగా మోహ పరవశులగుదురు. సో ఇది అర్థం చేసుకునేది సరిగ్గా లేదన్నమాట. కానీ ఇక్కడ ఏమంటున్నారు, అటువంటి మోహగ్రస్తులు కర్మకాండయే సర్వస్వము. వాట్ ఈస్ కర్మకాండ? మన దినచర్య, కర్మ, మనం పనులు చేసేది కర్మకాండ. మన పనులన్నీ కూడా అదే ముఖ్యం మనకి అని అనుకుంటాం. ప్రొద్దున లేసి మనం జపం చేద్దాము, పూజ అర్చన చేసేద్దాము, అందరు లేచే లోపల ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది, ఇది చేసుకోవాలి, సమయం దొరికితే గుడికి వెళ్దాం, ఇవి ఆలోచనలు ఉండవు. ఏం బ్రేక్ఫాస్ట్, ఏమి లంచ్, ఏమి డిన్నరు, ఏమి చేస్తే మన ఇంట్లో వాళ్ళు సంతోషపడతారు, నా కడుపుకు కూడా నా టేస్ట్ కూడా ఏం చేసుకోవాలి, భగవంతుడు, ఇదే ఆలోచన. దీన్నే కర్మకాండ అంటారు. దినచర్య, ఆఫీస్కి ఎలా వెళ్ళడము, ఏ డబ్బా కట్టుకుంటే బాగుండు, వాటర్ బాటిల్ తీసుకెళ్దామా వద్దా, ఇదే ఆలోచన తప్పే భగవంతుడికి ఏం చేద్దాము అనే ఆలోచన చాలా తగ్గిపోతుంది అనమాట. సో వారికి లోతైన జ్ఞానం ఏమాత్రం ఉండదు. జ్ఞానం లేదు, ఎవరు చెప్పలేదు. ఎవరైనా చెప్తే కదా. మనం ఇప్పుడు ప్రసాదం పెట్టాలంటే ఏదో ఇంత దీపం పెట్టుకుని ఒక పండు పెట్టుకుని నీళ్లు పెట్టాము, ఓకే, అది కూడా డ్యూటీ లాగా అన్నమాట. హిందూ ధర్మం కాబట్టి అది చేసుకున్నాము. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్కి వచ్చి ఎగ్ తిన్నాము, లంచ్కి వచ్చి ఫిష్ తిన్నాము, డిన్నర్కి వచ్చేసి మటన్ తిన్నాము. ఇది భక్తి అనిపించుకోదు అని శ్రీకృష్ణ భగవానుడు పత్రం పుష్పం ఫలంతో ఏమని చెప్పి. ఓకే, సో ఇక్కడ వేదాల్లో కూడా అది ఒక కర్మకాండ అని అనుకుంటున్నారు వాళ్ళు. ఇలా బలి ఇవ్వడం ఒక కర్మకాండ అని అనుకుంటున్నారు. వాళ్ళకి లోతైన జ్ఞానం లేదు. సో అందుచేత శ్రీకృష్ణ భగవానుడు మార్గానికి మళ్లించుటయే వేద విధానం యొక్క ప్రయోజనం అని భగవద్గీతలో తెలుపుచున్నది. సో వేదైశ్చ సర్వైరమహేవ, అది ఆ శ్లోకం చదువుదాం ఒకసారి. సో అది లాస్ట్ లైన్ మాత్రమే ఇక్కడ ఇచ్చారు. మీకు గుర్తుందా శ్లోకం? హృది సన్ని విష్ణు స్మృతి జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృత్వేదేవ విదేవ చాహం. అది. సో ఇక్కడ వేదాలు పేరుతో అన్ని, ఇప్పుడు వేదాల గురించే మనం తెలుసుకున్నట్లయితే ఇక్కడ మీకు కొంచెం చెప్తాను. సర్వస్య హృది సన్ని విష్ణు అంటే ప్రతి జీవి హృదయంలో పరమాత్మ భగవంతుడు ఉన్నాడు. ఇది మనం అగ్రి కదా. మమై వాంశో జీవలోక శ్లోకంలో మనకి ప్రతి జీవిలో నేనున్నానని భగవంతుడు. సర్వస్య హృది సన్ని విష్ణు అంటే విష్ణువు ప్రతి హృదయంలో ఉన్నాడు, ప్రతి జీవి యొక్క హృదయంలో ఉన్నాడు అని చెప్తున్నాడు ఇక్కడ. స్మృతి జ్ఞానం అపోహనం అంటే జ్ఞాపకం, జ్ఞానం మర్చిపోవడం కూడా ఆయన అనుమతితోనే జరుగుతుంది.
కొన్ని ఎలా జ్ఞాపకం వస్తుంటాయంటే మనకి భగవంతుడే పంపిస్తాడు ఆ మెసేజ్, ఇది చెప్పు, ఇది చెప్పు, ఇది బాగుంటది, ఇలా కంపేర్ చేయండి, ఇలా చేయండి. వినికిడి శక్తి కూడా ఉండాలి మనకి. వినికిడి శక్తి లేకపోతే చెప్పే వాళ్ళందరూ ఏమైపోవాలి ఇంకా. సో అలా జ్ఞానాన్ని కూడా భగవంతుడే ఇస్తాడంట. నిన్న జ్ఞానం గురించి మనం చెప్పుకున్నాం. 40 minutes లో 700 శ్లోకాలు విత్ మీనింగ్ చెప్పారు. అంత జ్ఞానం మనకెవ్వరికీ ఉండదు. సో అంత జ్ఞానవంతుడు కృష్ణుడు. అంత జ్ఞానవంతుడై భగవద్గీతలో చిన్నగా మనకు చెప్పారు. సో అది ఆ జ్ఞానం ఎక్కడి నుండో రావడం కాదు, కృష్ణుడి నుండే వచ్చింది. మనం ఏదైనా మర్చిపోతాము. నేను చెప్పాను కదా, ఇప్పుడు ఒక డ్రెస్, ఒక శారీ వేసుకోవాలంటే మనకి మ్యాచింగ్ కొన్ని దొరకాలి, బ్లౌజ్ అని, పెట్టికోట్ అని, శారీ. సో ఇది ఒక్కొక్కసారి ఏమవుతుంది, అన్ని ముందుకే కనిపిస్తాయి, లేకపోతే మొత్తం తవ్వుతాం కదా, ఈ బ్లౌజ్ కనిపించలేదు. అది ఎందుకు అంత సులభతరం చేశాడు భగవంతుడు? ఎందుకు ఈ జ్ఞాపక శక్తి ఇస్తున్నాడు? మనం భక్తి చేస్తే టైం వేస్ట్ చేయనీయడు అనమాట. నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఇది. నేను కాలేజ్ అంటే జాబ్ చేసే సమయంలో ఒకటి ఉంటే ఒకటి ఉండదు, ఒక్కోసారి ఒకటి అది, ఒకటి ఇది, ఒకటి ఏముందిలే, నేను అక్కడ పోయి చైర్లో కూర్చుంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోనే కదా అనుకునేదాన్ని ఒక్కోసారి. అఫ్కోర్స్ రౌండ్స్కి వెళ్ళాలి, క్లాసెస్కి వెళ్ళాలి, దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్. పెద్దగా అనిపించేది కాదు. కానీ ఇప్పుడు వద్దన్నా కానీ అన్నీ అక్కడ అమర్చి ఉంటాయి. నేనే అమర్చుకుంటాను, కానీ సమయానికి దొరకడం చూడండి. ఒక్కోసారి కీస్ ఉండవు. నిన్న బ్యాంకుకి వెళ్ళానండి. బ్యాంకుకి వెళ్ళినప్పుడు పాస్బుక్, దానికి సంబంధించిన అన్నీ తీసుకెళ్ళాలా. ఐ వాస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఓన్లీ పే స్లిప్ అనమాట. పే స్లిప్స్ లేవు, అక్కడ దొరుకుతాయి కదా, డబ్బులు పట్టుకొని వెళ్ళిపోయాను. అకౌంట్ నెంబర్స్ ఇవాళ రేపు 10-12 digits ఉంటున్నాయి, ఎక్కడ గుర్తుంటాయి మనకి? లాస్ట్ది గుర్తుండడమే కష్టం. సో అది ఎక్కువ వాడకపోతే ఇంకేం చేయాలి ఇప్పుడు? భగవంతుడా, మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ రాలేను. ఎందుకు చెప్తున్నాను ఈ ఎగ్జాంపుల్స్ అంటే, భగవంతుడు ఎంత మనకి హెల్ప్ చేస్తాడు, మన జ్ఞానాన్ని ఇలా గుర్తు చేయడం ఎందుకైనా మంచిదని చెప్పేసి అక్కడ వెళ్ళాను. వెళ్ళి కొంచెం నా అకౌంట్ నెంబర్ చెప్తారా అని అడిగాను. అంటే ఆధార్ కార్డు ఇస్తే చెప్తానమ్మా అన్నారు. ఆధార్ కార్డు మొన్నే ఏదో కాపీ ఉండింది బ్యాగ్లో, సో అది ఇచ్చాను. ఆయన నెంబర్ చెప్పాడు, ఫిల్ చేశాను, నా పని అయిపోయింది. ఫోన్ నెంబర్ రాయమన్నారు, రాశాను, వచ్చేసాను. కనీసం ఆ మెసేజ్ వచ్చే ఫోన్ కూడా నేను తీసుకెళ్ళలేదండి, వేరే ఫోన్ తీసుకెళ్ళాను. చూసారా, ఇంత మతి మరుపుతోని వెళ్తే కూడా శ్రీకృష్ణ భగవానుడు మళ్ళీ బ్యాంకుకి రాకుండా ఆ పని అవగొట్టేసాడు. ఇవన్నీ చిన్న చిన్నవి మనం తెలివి తక్కువ వాళ్ళమని ప్రూవ్డ్. కానీ భగవంతుడు ఎందుకు హెల్ప్ చేయాలి మనకి? చేయకూడదు కదా. అదే నేను మా హస్బెండ్కి ఫోన్ చేసి పలానా మర్చిపోయాను, నేను డ్రైవర్ని పంపిస్తాను, కొంచెం ఇస్తారా అంటే ఒక 100 బూతులు తిడతాడు. అంటే నాట్ బ్యాడ్ వర్డ్స్, లైక్ ఐఎమ్ సేయింగ్ జనరలీ. సో ఇలా మతి మరుపు, నీకు అది లేదు, ఇది లేదు, తెలివి లేదు, ఎన్నో అంటారు కదా ఇంటి వాళ్ళైతే. దట్ ఈస్ కామన్ థింగ్. అంతే. నువ్వు ఎప్పుడు పిల్లలైనా అనొచ్చు, ఎవరైనా అనొచ్చు, మనమైనా వేరే వాళ్ళని అనొచ్చు, అన్ని పెట్టుకొని వెళ్ళాలి కదా. మొన్నే మా అమ్మ చెప్పారు, అన్ని బ్యాంకుకి వెళ్తున్నాం అంటే మొత్తం ఇట్లా ఫైల్ ఉండాలి, ఆ ఫైల్ కోసం ఒకటి పర్సు కూడా బాబు పంపించాడు, నా దగ్గర కూడా ఒకటి ఉంది, నేను ఫైల్ చేయలేదు. అంటే ఇంత నిర్లక్ష్యంగా ఉంటాం కలియుగ వాసులు మనం. ఇలా ఉన్నాక కూడా భగవంతుడు హెల్ప్ చేస్తున్నాడు. అంటే ఆ జ్ఞానము భగవంతుడే. అప్పుడు అక్కడ వాళ్ళకందరికీ థ్యాంక్స్ చెప్తాము, మన తెలివిని సమయస్ఫూర్తి బాగా ఉంది నాకు అని అనుకుంటాం భౌతిక ప్రపంచంలో ఉన్నట్లయితే. కానీ ఇక్కడ స్మృతి, జ్ఞానం, అపోహనం అంటే జ్ఞాపకము, జ్ఞానము, మర్చిపోవడం. నేను మర్చిపోయానా, తర్వాత నాకు కొంచెం జ్ఞాపకం అంటే అతన్ని అడగాలి అని అనిపించింది, కొంత జ్ఞానం ఉంది, ఆధార్ కార్డు ఇస్తే ఇస్తారు అని. ఇవన్నీ ఎవరు ఇచ్చారు అంటే ఆయన అనుమతితోనే జరుగుతున్నాయి. ఎవరు ఆయన? శ్రీకృష్ణ భగవానుడు. 15.15 అందులో భాష్యంలో ఇదే చెప్పారు శ్రీల ప్రపాదుల వారు. కానీ నేను ఆ పర్సనల్ ఇందులో జాయిన్ చేశాను అనమాట. ఇక్కడ వేదైశ్చ సర్వై అహమేద వేద్య అంటే అన్ని వేదాల అంతిమ లక్ష్యం శ్రీకృష్ణుని తెలుసుకోవడమే. ఏ వేదం చదివినా, ఏది చదివినా
వేదైశ్చ సర్వై అహమేద వేద్య అని ఆ లక్ష్యం ఏంటి అంటే శ్రీకృష్ణుని తెలుసుకోవడమే. సో మన హృదయంలో ఉన్న పరమాత్మ మనకు జ్ఞానం జ్ఞాపకం ప్రసాదిస్తూ మనల్ని సరి అయిన మార్గంలో నడిపిస్తాడు. అన్ని వేదాల పరమ ఉద్దేశ్యం శ్రీకృష్ణ తత్వాన్ని తెలుసుకోవడమే. సో భగవంతుడు మనలోనే ఉన్నాడు, ఎక్కడో లేడు. మనలోంచి బయటికి వచ్చి మనకి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. కానీ మనం గుర్తు చేసుకోవాలి ప్రతిసారి కృష్ణ 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 అనుకొని. సో అతను ఇంత చేసిన తర్వాత క్యాషియర్ దగ్గరికి వెళ్తే నాకు భయం, ఏమైనా 2 నోట్లు తక్కువ పెట్టానా, అకౌంటింగ్ దగ్గర హరే కృష్ణ 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 హరే, అకౌంటింగ్ మిషన్ కరెక్ట్ చూపించింది. ఓకే, సైన్ చేయడానికి స్లిప్ ఎంతో ఆలోచిస్తున్నాడు ఆయన, ఏమేమో చేస్తున్నాడు పనులు, మేబీ కంప్యూటర్లో అవన్నీ చేస్తున్నాడేమో. ఆ తర్వాత ఫోన్ నంబర్ అడిగాడు. అమ్మయ్య అనుకున్నాను. ఆ స్లిప్ ఇచ్చేదాకా చూడండి భగవంతుడిని అంత తలుచుకొని ఆఖరికి అంటే ఏంటి ఇక్కడ నా జ్ఞాపక శక్తి ఇక్కడ నేను మర్చిపోయాను, కొన్ని తీసుకెళ్ళలేదు, కానీ అక్కడ వర్క్ చేయించుకున్నాను అనమాట. అలా ఉంటుందండి మనకి. సో భగవంతుడు శ్రీకృష్ణ భగవాను గూర్చి, జీవుని గూర్చి, విశ్వం గూర్చి, వీటన్నిటినీ నడమగల సంబంధం గూర్చి సంపూర్ణ ఎరుగుటయే వేద వాంగ్మయపు సిద్ధాంతమై ఉన్నది. ఇప్పుడు మనం శ్లోకం మంచిగా పాడతాము, దాని అర్థం చెప్తాం, కానీ రిలేషన్ ఎలా చేసుకుంటారు? అర్థం అయితేనే కదా. ఇప్పుడు నేను ఎందుకు కృష్ణుణ్ణి ఇలా నా జీవితంతో రిలేట్ చేసుకున్నాను అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుందంటే చదువు వల్ల, తాత్పర్యం వల్ల కాదు, ఇక్కడ మీకు చెప్పటం వల్ల ఎక్కువ చదువుతాం, ఎక్కువ చదవడం, ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకోవడం. కృష్ణుడు కూడా హెల్ప్ చేస్తున్నాడు అనమాట. నువ్వు 10 మందితో మాట్లాడుతున్నావు, ఈ జ్ఞానం ఇక్కడ అవసరం, ఈ జ్ఞానం ఇక్కడ అవసరం, అంతా చెప్పేది కృష్ణుడే. నేను ఇక్కడ ఊరికే ఈ దేహంలో ఉన్నాను అంతే. సో అది మనం గుర్తించాలి. ప్రతి ఒక్కరు కూడా మన తెలివిని ఎవరో అప్రిషియేట్ చేస్తున్నారంటే భగవంతుడిని అప్రిషియేట్ చేస్తున్నాడు. మనం నిజంగా కొన్ని తప్పులు చేస్తాము, అప్పుడు అది మనకి ఇంకా కలియుగ వాసులది అన్ని తప్పులే చేస్తారు కాబట్టి అలా జరుగుతూ ఉంటుంది. సో ఈ కృష్ణుడి యొక్క జీవుల నడుమ గల సంబంధము అవగతమైనంతనే కర్మ ప్రారంభమగును. అట్టి దివ్య కర్మ ఫలితము మానవ జన్మ యొక్క చర్మ లక్ష్యమైన శ్రీ భగవత్ ప్రాప్తి అత్యంత సులభ రీతిలో ఒసగూడగలదు. అంటే మనం భగవంతుడితోనే ఎల్లప్పుడూ ఉన్నాము, భగవంతుడితోనే ఉన్నాము, ఆయన చెప్పినట్లే మనం వింటున్నాము, చేస్తున్నాము. అప్పుడు సులభం అవుతుంది, మన లైఫ్ చాలా సులభం అయిపోతుంది. కానీ దురదృష్టవశాత్తు అప్రామికులైన వేద పండితులు శుద్ధి కార్యక్రమాలు మోహగ్రస్తులగటం వలన సహజమైన పురోగతి నిరోధించబడుచున్నది. సో ఇక్కడ ఏంటంటే శుద్ధి కార్యాలు వేద పండితులు కూడా లేదు, ఇదేదో తప్పు జరిగింది, ఇదే అనుకోవడం వలన అలా జరుగుతున్నాయి అని చెప్తున్నాడు. సో ఇక్కడ నాస్తిక భావం కలిగినటువంటి మోహగ్రస్తులకు బుద్ధుడు అస్తిక భావం చిహ్నమై ఉన్నాడు. సో నాస్తికులు భగవంతుడిని నమ్మరు. పోనీ భగవంతుడిని మీరు నమ్మకండి, నన్ను నమ్మండి, నేను మీకు మెడిటేషన్ నేర్పిస్తా, నేను మీకు ధర్మం నేర్పిస్తా అంటే ఆయన మాటల్లో వచ్చేసారనమాట. వాళ్ళు నమ్మారు. సో కనుకనే బుద్ధుడు తొలుత వారితే జీవహింసను ఆపివేశాడు అనమాట. బుద్ధావతారం చన్నడి మార్గమున జంతు హింసాపరులు గొప్ప ప్రమాదకరులై ఉన్నారు. జంతు హింస గావించువారు 2 రకాలంట. ఆత్మ కొన్ని మార్లు జంతువుగా కానీ లేక జీవునిగా కానీ పిలువబడుచున్నందున జంతువులను వధించువాడు తన ఆత్మను మరిచినవాడు ఇరువును జంతు హింసపరులే అని తెలియబడుదురు. సో ఇప్పుడు మన ఆత్మ ఉంది, ఇక్కడ మన ఆత్మ చుట్టూ దేహం ఉంది. సో మనని ఎవరైనా చంపేస్తున్నారు అంటే మన ఆత్మని చంపినట్ల మన ఆత్మ చచ్చిపోదు, దేహాన్ని జంతువు యొక్క దేహం రుచిగా ఉందని చంపుతున్నారు. సో అంటే ఆత్మ కొన్ని మార్లు జంతువుగా కానీ జీవునిగా పిలువబడుతున్నందున జంతువులు వధించువాడు తన ఆత్మను మర్చిపోయాడు. అందులో కూడా ఆత్మ ఉందని మర్చిపోయాడు.
ఇప్పుడు ఇంతకుముందు మనం ఒక ప్రభుజీ స్టోరీ చెప్పుకున్నాం, సికింద్రాబాద్ ప్రభుజీ గురించి. అంటే ఆయన ఫారిన్ కంట్రీ నుంచి వచ్చి ఉన్నారు అని మీకు గుర్తుందా? ఆయన మిలిటరీలో ఉండి బాగా తప్పు చేసిన వాళ్ళని శిక్షించేవాడంట, బాగా కొట్టేవాడు, అట్లాంటి వాడు అనమాట, కఠినంగా ఉండేవాడు. అలాంటి వాడు దోమ కూడా చచ్చిపోవద్దని దోమతెర వేసుకో, నువ్వు ఆ కాయిల్ కానీ లేకపోతే ఈ ట్రిపలెంట్స్ ఉంటాయి కదా, ఇవి వాడద్దు, వాటికి ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది, వాటిలో కూడా ఆత్మ ఉంది అని చెప్పారు అనమాట. స్వయంగా మనం చెప్పుకున్నాం ఈ స్టోరీ, మీరు రీకలెక్ట్ చేసుకోండి. ఓకే, అలా అనమాట. అంటే ఆత్మని మర్చిపోయిన వాడే ఇంకొక ఆత్మని చంపుతాడు అని చెప్తున్నాడు ఇక్కడ. అది తెలియజేశాడు ఎవరు? బుద్ధ భగవాన్. సో జంతువదను గావించు వాడొక్కడే శ్రీకృష్ణ భగవాన్ దివ్య కథలను ఆస్వాదించజాలడని పరీక్షిత్ మహారాజు తెలిపి ఉన్నాడు. పరీక్షిత్ మహారాజు కూడా అన్నాడంట, ఏంటి అంటే ఇంకా జంతువుల్ని తినేవాడు భాగవతాన్ని వినలేడు కూర్చొని. సో కృష్ణుడి యొక్క లీలలు అవన్నీ తెలుసుకోవాలంటే ముందు 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ వెరీ కంపల్సరీ అని మన కృష్ణ కాన్షియస్ చెప్తుంది. ఏంటి ఆ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్? మాంసభక్షణ చేయకూడదు, మద్యం చేయకూడదు, చెప్పకూడదు, ఉండకూడదు, సెక్స్, ఇంకోటి జూదం ఆడకూడదు. రైట్. సో ఈ 4 రూల్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ కృష్ణ కాన్షియస్ ఇప్పుడు మనకు తెలిసింది, కానీ బుద్ధ భగవానుడు ఎప్పుడో చేశాడనమాట. ఇలా చేస్తాడు అని భాగవతంలో రచించారు. 5000 సంవత్సరాల ముందే భాగవతం రచించారు. కానీ ఈయన మధ్యలో వచ్చారు బుద్ధ భగవానుడు. అంటే త్రేతాయుగం అయిపోయింది, ద్వాపర యుగం అయిపోయింది. ద్వాపర యుగం కలియుగం స్టార్టింగ్లో కదా భాగవతం రాసింది. సో ఇక్కడ కలియుగంలో ఈయన అంటే ఈ 2000 కాదు, సగం చేసినట్లయితే ఈ ముందుకు వస్తుంది, నేను చెప్తాను. సో అంటే ఈ పుస్తకం వేదము రచించేసరికి భగవానుడు బుద్ధుడు లేడు. ఎప్పుడైతే కలియుగం బాగా ఎక్కువైపోయిందో, వస్తూ ఉందో, పరీక్షిత్ మహారాజు కూడా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు బాగా చంపుకోవడాలు అవన్నీ మొదలైనవి అనమాట. మొదలైనప్పుడు బుద్ధ భగవానుడు వచ్చాడు. ఎన్నో సంవత్సరాలని ఇక్కడ ఇచ్చారు, మనం చూద్దాం అది. ఓకే, సో శ్రీమద్ భగవద్ధామానికి చేరు విషయం జనులకు బోధ గావింపలేని తలచినచో పైన తెలుపబడినట్టు మొట్టమొదట వారికి జంతువద నిషేధం గురించి ఉపదేశము గావించవలసి ఉన్నది. సో మనం భగవద్ధామానికి వెళ్దాము అని అంటే నాస్తికులు ఏమంటే, నిన్న రావణాసురుడు ఏమని ట్రై చేశాడు? నిచ్చెన వేద్దాం అనుకున్నాడు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అని. అది సులభతరం కాదు, భక్తి చేయాలి, చాలా భక్తి చేస్తేనే వెళ్ళగలుగుతాం. సో ఇంత భక్తి చెయ్యలేరు వీళ్ళు, మాంసభక్షం చేసి కనీసం జంతువదనన్నా మనము నిషేధిద్దామని బుద్ధ భగవానుడు ఉపదేశించారంట. సో కానీ ఆధ్యాత్మిక అనుభవంతో జంతువదనకి ఎట్టి సంబంధం లేదని పలుకుట మూర్ఖత్వమే కాగలదు. నిజమే కదా. ఇప్పుడు మనం ఈ పూజలకి తినకపోవడానికి ఏం రిలేషన్ అని చాలా మంది మనని కూడా అంటూ ఉంటారు. అంటే ఇంతకుముందు నేను కూడా అదే చేశాను. ఆదివారం వస్తే సోమవారం ఇలా ఒక్కొక్క వారం ఏంటంటే ఓకే, గుడి ఛానల్ గుడే, తినే ఛానల్ తినేదే, అలా అనుకుని తినేవాళ్ళం అనమాట. ఎందుకు? అప్పుడు తెలియదు, అసలు ఆత్మ గురించే తెలియదు. ఇక్కడ భగవద్గీత చదివాము, కానీ ఆత్మ ఏంటి, దేహం ఏంటి, ఆత్మ ఎప్పటికీ ఉంటుంది, దేహము ఇన్ని దేహాలు, ఇంత జన్మ మృత్యు జరా వ్యాధి, మరి 84 లక్షల జీవరాశులు, ఇవన్నీ మనకు తెలియదు. తెలుసుకున్న తర్వాత మనం చేస్తామా? అలాంటి పని చెయ్యలేము. సో ఇక్కడ బుద్ధ భగవానుడు అదే ఉపదేశం వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి జంతు నిషేధం గురించి ఉపదేశం గావించాడు. వాళ్ళకి చెప్పాలి, ఆధ్యాత్మిక అనుభవంతో జంతు వదనకి ఎట్టి సంబంధం లేదు అని చెప్పటం మూర్ఖత్వము. అట్టి ప్రమాదకరమైన సిద్ధాంత కారణం కలియుగ ప్రభావంచే వేద ముసుగులో జంతువదను ప్రచారం చేయు నామమాత్ర సన్యాసులు పలువురు పుట్టుకు వచ్చారు. సో ఇదే అన్నమాట. ఇంకా చాలా మంది వచ్చి ఏం కాదు అని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు, లేదు అది తినకూడదు అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ అయ్యారు అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. వాళ్ళు కొందరు ఎలా అంటే వేదాల్లో చెప్పారు కదా చెయ్యొచ్చు అని, అది మూర్ఖత్వం అని శ్రీల ప్రభుపాదుల వారు
చెప్తున్నారనమాట. సో ఇక్కడ మనకి చెప్పేది ఏమంటే, శ్రీ చైతన్య మహాప్రభు కాజీ సంభాషణలో ఇది వరకే చర్చించబడింది. అంటే శ్రీ చైతన్య మహాప్రభు ఉన్న టైంలో కాజీ ఉన్నాడు కదా, కింగ్, ముస్లిం రాజు, కీర్తన చేయనిచ్చేవాడు కాదు. మృదంగం చూస్తే మృదంగం పగలగొట్టేస్తాడు కోపంతోని. ఆ పగలగొట్టిన మృదంగం ఇప్పటికీ ఉంది మాయాపూర్లో. సో వాళ్ళిద్దరి మధ్య ఎలా జరిగిందంటే, అలా నువ్వు చెయ్యనీయవా అని చెప్పేసి వీళ్ళందరూ చైతన్య మహాప్రభు వెనకాల ఉండే వాళ్ళందరూ కూడా కీర్తన చేసుకుంటూ కాజీ యొక్క అదే రాజ్యానికి, ఎక్కడైతే ఆఫీస్ వాళ్ళది ఉంటుందో కింగ్ ఉండేది ప్లేస్కి వెళ్తే ఆయనకి చాలా భయం వేసిపోతుంది అనమాట. చాలా భయం వేసిపోయి తర్వాత లొంగిపోతాడు. సో ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్య సంభాషణ కూడా ఉంది. అది చైతన్య చరితామృతంలో ఇంకా బాగా క్లియర్గా మనకి తెలుస్తుంది అనమాట. సో వేదాలందు తెలుపబడిన జంతుబలి కబేళాలకు నిర్వహింపబడి విచ్చలవిడి జంతువులకు పూర్తిగా భిన్నమైనది. సో ఇక్కడ మనకి ఇవి ఎక్కువగా తినేది ఈ మధ్య అయితే ఇంకా ఇది ఎక్కువైపోయింది కదా, గోవధ. సో వీటికి వేదాల్లో ఉండే జంతుబలికి అస్సలు రిలేషన్ లేదు, భిన్నమైనది అని చెప్తున్నారు. సో దానవ ప్రవృత్తి అంటే రాక్షస ప్రవృత్తి గలే వాళ్ళే ఇదంతా చేయగలుగుతారు. వేదాన్ని రుజువు చూపిన కారణంన బుద్ధుడు బాహ్యంగా వేద ప్రమాణము తిరస్కరించెను. సో కొందరు వేదాన్ని చూపించారు, ఇలా ఉంది కదా ఇక్కడ ఈ లైన్, సో మీరెందుకు ఇలా మాంసభక్షణ చేయొద్దు అని అంటున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు? సో అయితే మీరు వేదాలే చదవకండి అని వేదాల్ని మరుగున పడేశారనమాట. సో ఆ జంతువధ అనేది ఘోర పాపం నుండి మనుషులను రక్షించుటకే బుద్ధుడు ఈ విధంగా వేదాలను తిరస్కరించాడు. అంతేగాక సర్వజీవ భ్రాతృత్వము, శాంతి, న్యాయము, సమానత్వము వంటి పెద్ద పెద్ద మాటలను పలికెడి తమ జ్యేష్ఠ సోదరులైన మానవులు. జ్యేష్ఠ సోదరులైన మానవులు అంటే ముందు నుండే ఉన్నారు మానవులు. ఆ మానవులు ఇలా జంతువధ చేసి జంతుభక్షణ, మాంసభక్షణ చేస్తున్నారు కాబట్టే ఆ జ్యేష్ఠ సోదరు మానవుల్ని పెద్దవాళ్ళు అని అంటున్నాడు. ఆయన చిన్నవాడుగా వచ్చాడు. మూగజీవులను రక్షించుటకు వేదాలని నిరసించాడు. సో ఇక్కడ కనుకనే బుద్ధుడు పూర్తిగా న్యాయం చేసి ధర్మస్థాపితం చేసి మాంసభక్షణం అనేది ఆపగలిగాడు. ఆయన ఎప్పుడు ఒకటే శాంతి 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 అనేవాడు అనమాట. సో ఇక్కడ మనకి ఇంకా లాస్ట్లో ఏం చెప్తున్నాడంటే, వేద ప్రమాణ నిపంన గోవధను లేదా జంతువధను సమర్థింప యత్నింతురు గనుక బుద్ధుడు బాహ్యానికి వేద ప్రమాణము నిరసించెను. బాహ్యంగా మాత్రమే నిరసించాడు, కానీ ఇంటర్నలీ రాసిందే ఆయన కాబట్టి అలా పూర్తిగా వద్దు అని అనుకోలేదన్నమాట. ఇక్కడ కొందరు సన్యాసుల కోసము కొందరి కోసం అలా నిరసించి, అది ఎలా అంటే చాలా చాకచక్యంగా నాస్తికులందరినీ కూడా ఆస్తికుల్ని చెయ్యగలిగాడు బుద్ధుడు. సో నెక్స్ట్ అనగా అతని కార్యం కేవలం ఒక ప్రయోజనం కొరకే అయినది. అతడు విష్ణు భగవానుని అవతారం అంగీకరింపబడేది వాడు కాదు. అంతేగాక వైష్ణవాచార్యుడైన జయదేవ మహాకవి దివ్య కీర్తనల్లో అతని కీర్తించి ఉండేది వారు కారు. వేద ప్రమాణం స్థాపించుటకు ఆయన సమయానికి తగినట్లుగా శంకరాచార్యులు ఆ రీతినే వనరించను. శంకరాచార్యులు కూడా శివభక్తులు అంటే అలా చేశారు, కానీ ఆయన వేదాల్ని అంగీకరిస్తూ కూడా అంగీకరించినట్టే ఉన్నారు అని ఇక్కడ చెప్పడం అన్నమాట. ప్రాథమిక నియమాలని బుద్ధుడు ప్రచారం గావించను. అంటే ఇప్పుడు కృష్ణ కాన్షియస్లోకి వచ్చిన తర్వాత కూడా ఏం చెప్తారు, మొన్న ఒక అమ్మాయి గుళ్ళో నన్ను అడిగింది, కంటిమాల వేసుకుంటే ఏం చేయాలి మాతాజీ అని. ఫస్ట్ టీ కాఫీ మానేయగలవా అని అడిగాను. అమ్మో అనింది. సో అమ్మో, టీ కాఫీ మానేయడం కష్టం, ఉల్లి వెల్లుల్లి తినొద్దు, అవి కూడా కష్టం. మరి ఎలాగా వచ్చి ఏదో దైవ దర్శనం చేసుకొని నృత్యం చేసి కీర్తనలు ఎంజాయ్ చేసి వెళ్ళిపోవడమేనా? మెల్లిమెల్లిగా నువ్వు వస్తూ ఉండమ్మా, నీకే అర్థమవుతుంది, నీకే వేసుకోవాలనిపిస్తుంది. వేసుకున్న తర్వాత ఆ రూల్స్ అంత ఈజీ, అది పాటించడం అంత కష్టమేం కాదు అని నేను చెప్పాను అనమాట. సో అలా
ఈ అలా ఉండేవారు. అంటే ఇప్పుడు ఏం చేస్తే భక్తి మానిస్తారో జనులు తెలియక వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. కానీ శ్రీ చైతన్య మహాప్రభు వచ్చి భగవద్ధామ మార్గాన్ని నడిపించారు. వైష్ణవాచార్యులు అన్నమాట. సో ఈ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు వచ్చి చైతన్య నితాయ్ ఇద్దరు కూడా తలుపులు తీయగానే కాళ్ళ మీద పడేవాళ్ళంట. నితాయ్ ఏమంటే ప్లీజ్ హరే కృష్ణ మంత్రం చెప్పండి. ఎందుకు? వీళ్ళందరినీ భగవద్ధామానికి తీసుకెళ్ళాలని. అంతే తప్ప వాళ్ళకి ఏం ప్రయోజనం ఉండదు. అలా చైతన్య మహాప్రభు పరంపర ద్వారా వచ్చి ఆయన దీన్ని చేపట్టారనమాట. సో బుద్ధుడు ప్రచారం చేసిన అహింసా సిద్ధాంతాన్ని జనులు మక్కువన చూపుచున్నారంట. ముదావహనమైనదే అంటే మనకంతా తెలిసింది. కానీ ఆ విషయం గంభీరంగా భావించి జంతు కబీలను వారు సంపూర్ణంగా మూసివేయగలరా? ఇది ప్రపాదుల వారి క్వశ్చన్ అన్నమాట. సో బుద్ధుడిని ఆచరిస్తూ ఉండి ఆ తర్వాత పూర్తిగా ఇవి ముయ్యగలరా అంటే కొన్ని దేశాలు తినరు. కొన్ని దేశాలు ఇప్పుడు గౌతమ బుద్ధుడు గురించి మనం ఇప్పుడు చెప్పుకోవట్లేదు. ఆ బుద్ధుడు వేరే, ఈ బుద్ధుడు వేరే. కానీ ఈ బుద్ధుడు యొక్క రూల్స్ ఆయన తీసుకున్నారు, తీసుకుని అవి పాటించారు. మీరు గయా బుద్ధుడు బోధ్ గయా అంటే ఆ చెట్టు ఉంది చూసారా, పెద్ద వటవృక్షం, దానికి ఇప్పుడు గ్రిల్ వేసి కాపాడుతూ మంచిగా ఉంచారు. ఆ చెట్టు కిందనే జ్ఞానం వచ్చింది బుద్ధుడికి అని చెప్తారు. ఎవరికి? గౌతమ బుద్ధ. సో ఎంత అంటే ఎన్నో దేశాలు నాన్ వెజ్ అంటే తెలియదు వాళ్ళకి. ఈవెన్ ఇఫ్ యూ గో టు నార్త్ ఇండియా చాలా వరకు తినరు వాళ్ళు. పన్నీర్ తింటారు, ఆ ప్లేస్లో ఎక్కువ పన్నీర్ తింటూ ఉంటారు వాళ్ళు. ముస్లిమ్స్ కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, ఏ మతమైనా ఏదైనా కానీ చాలా తక్కువ, అసలు నాన్ వెజ్ కనిపించదు ఎక్కడ కూడా, చాలా తక్కువగా కనిపిస్తుంది. అంటే వీళ్ళంతగా నమ్ముతున్నారనమాట ఈ అహింసా సిద్ధాంతాన్ని. ఇంకా వాళ్ళ డిక్షనరీలో అది లేదు. వాళ్ళ వంశాచారులే మానేస్తే వీళ్ళేం తింటారు? ఇంకా రుచి తెలియని వాళ్ళు తినరు ఇంకా. సో ఇక్కడ కలియుగ ఆరంభము పూర్వమే అంటే దాదాపు 5000 సంవత్సరాల క్రిందట శ్రీమద్ భాగవతం రచించబడింది. బుద్ధదేవుడు దాదాపు 2600 సంవత్సరాలు, ఇదే నేను చెప్పాలనుకున్నాను. సో 26 సంవత్సరాల పూర్వము అవతరించను. అంటే మనకి ముందు భాగవతం వచ్చింది, తర్వాత బుద్ధదేవుడు వచ్చినాడు. అంటే బుద్ధదేవుడు వస్తాడు అని ఇక్కడ భాగవతంలో మనం చదువుతున్నాం. ఏమేం చేస్తాడు అనేది చదువుతున్నాం. అంటే శ్రీకృష్ణ భగవానుడే బుద్ధుడు. ఆయనకు తెలుసు ఆయన ఏం చెయ్యాలి. ఈ టైంలో జనులు ఇలా బిహేవ్ చేస్తారు, భౌతిక ప్రపంచం ఈ రకంగా ఉంటుంది, వాళ్ళని నేను వదిలేయలేను, వాళ్ళందరూ కూడా నా అంశలు కాబట్టి. సో వాళ్ళని ఈ విధంగా నేను భక్తిలోకి తీసుకురావాలి, నాస్తికుల్ని ఆస్తికులుగా చేయడం అన్నమాట. సో ఈ డిఫరెన్స్ నేను ఇందాక చెప్తూ ఉన్నాను. అనగా శ్రీమద్ భాగవతం నందు బుద్ధుని గూర్చి భవిష్యత్తు తెలుపబడినది. ఈ రచన యొక్క ప్రామాణికతను నిదర్శనం ఇదియే. అటువంటి భవిష్య ద్వివిషయాలు పెక్కులు దీని నుండి తెలుపబడి ఒక్కటిగా నిరూపితం అవుతున్నవి. తప్పు కావించుట, భ్రాంతికి లోనగుట, మోస స్వభావము, అసంపూర్ణత వంటి బద్ధజీవుని అందరి 4 ముఖ్య దోషాలు. సో ఈ 4 ముఖ్య దోషాలు మనం ఎప్పుడు తెలుసుకోవాలి, అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏమేమి ఉన్నాయి? 4 ఎప్పుడు తప్పులు చేస్తూ ఉంటాం మనం. భ్రాంతికి లోనవుతాం, మోసం చేయాలి. తప్పులు చేస్తే మోసం, ఫస్ట్ భ్రాంతికి గురి అవుతాం మనం. ఇల్యూషన్ అన్నమాట, ఇమాజినేషన్. ఇది చేస్తే ఇది అవుతుంది, ఇది చేస్తే ఇది అవుతుంది అని చెప్పేసి. అయితే నిన్న నేను ఒక యూట్యూబ్ చూస్తుంటే ఒక స్టోరీ వచ్చిందండి భ్రాంతి గురించి. ఏంటి అంటే, ఒక మామూలుగా సన్యాసులు వంట చేసుకోరు కదా, వాళ్ళ దగ్గర కొందరి దగ్గర ఏమీ కూడా ఉండదు. సో ఇంటింటికి వెళ్ళి, మంచి ఇళ్ళకి వెళ్తారు వాళ్ళు. సో భోజనం అనేది తీసుకుంటారు. సో కావిడ భోజనం ఇస్తూ కూడా కొంచెం బియ్యపు పిండి, ఇది ఉంది నాయన, నువ్వు తీసుకెళ్ళు, కావాలంటే నువ్వు రొట్టెలాగా చేసుకుని నువ్వు తినవచ్చు అని చెప్పి ఇచ్చిందంట. ఇప్పుడు ఆయనకి ఏమీ లేని అతనికి ఆ బియ్యపు పిండి
చాలా పవిత్రంగా, అంటే ఎంతో వాల్యుబుల్ లాగా ఆయనకు అనిపించింది. ఇప్పుడు ఈ బియ్యపిండితోని ఒక్కొక్కసారి చూడండి, మనకి కొన్ని డబ్బులు అనుకోకుండా వచ్చాయనుకోండి, లేదా ఒక పెద్ద గిఫ్ట్ వచ్చింది, గోల్డ్ గిఫ్ట్. అప్పుడు మనకి ఎంత భయం కదా ఇంట్లో పెట్టుకోవాలంటే. ఏ దొంగలు వస్తారో, ఎక్కడ పెట్టుకోవాలో, తల కింద పెట్టుకోవాలా, అల్మార్లో పెట్టుకోవాలా, ఇప్పుడు లాకర్ దగ్గరికి నేను వెళ్ళలేను, ఇవన్నీ ఉంటాయి కదా జాగ్రత్త, నిద్ర పట్టదు. సో అలాగే ఆయనకి ఆ పిండి ఒక మహా అద్భుతం లాగా అనిపించి నిద్ర పట్టట్లేదు ఆయనకి. సరే ఇక్కడ పెట్టి వదిలేస్తే రాత్రికి వచ్చి చీమలు పురుగులు ఈ పిండి అంతా తినేస్తాయేమో, ఎలాగా అనుకుని ఇంకా ఆలోచించి ఆ కుండని చక్కగా బట్ట వేసి కట్టి ఉట్టి కడతాడు. ఉట్టి కట్టి పైన కడతాడనమాట. ఏ పురుగులు దోమలు ఏవి వెళ్ళకు. పైన కట్టేసి కింద మంచం వేసుకొని పడుకున్నాడు. పడుకుని భ్రాంతిలోకి వెళ్ళిపోయాడు, కలగంటున్నాడు. ఏంటి అంటే, ఈ పిండి మొత్తం నేను ఒక్కడినే తినలేను కదా, రోజు కొంచెం తినే కంటే కూడా నేను చక్కగా చపాతి అప్పాలాగా చేసి ఇవి కొందరికి అమ్ముకుంటే నాకు కొన్ని డబ్బులు వస్తాయి, అప్పుడు నేను మళ్ళా ఇంకా ఎక్కువ చేయవచ్చు. అలా ఇమాజిన్ చేసుకుంటూ ఆయన పెద్ద హోటల్ కట్టేసినట్టు భ్రమిస్తాడు. భ్రమించి గబుక్కొని లేస్తాడనమాట. ఎంత కింద కట్టుకున్నాడంటే ఆయన అతి జాగ్రత్తగా ఆయన చేతులు తగిలి పగిలిపోయి పిండి అంతా ఆయన మీద పడుతుంది అనమాట. సో ఇలా ఇంతకుముందు గౌరీ ద డ్రీమర్ అని ఒక వెన్నకుండ పాలకుండ కథ చెప్పేదాన్ని నేను. ఇప్పుడు కొత్తగా ఇది కనిపించింది అనమాట. సో ఇలా భ్రమలోకి లోనైపోయి 5 నిమిషాలు కూడా మనం చక్కగా ఉండలేము. ఎందుకు ఆ భ్రమ మనకి? ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఈ రోజు గడిచింది, ఈ రోజు భగవంతుడి ధ్యాసలో ఎన్ని గంటలు గడిపాము అనేదే మనకు ఉండాలి. ఎంత డొనేషన్ కలెక్ట్ చేశాము, ఎంతమందితో డివోటీస్తో మనం మాట్లాడాము, ఎన్ని క్లాసులు విన్నాము, ఎన్ని వీడియోలు, ఇది ఉండాలి. అంతేగాని ఆ భ్రమకి లోనైతే వేస్ట్ అనమాట. అది ఏ హోర్డింగ్ చూసినా, ఏ అడ్వర్టైజ్మెంట్ చూసినా అది మన ఇంట్లో ఉండాలి అని మనం భ్రమించుకోవడం. అలా చేసినప్పుడు ఏదో లోన్ తీసుకొని చిన్న తప్పు చేశారనుకోండి, వాడెవడో మోసం చేశాడు. తప్పు చేసినప్పుడు అబద్ధాలు చెప్తాము, ఆ తర్వాత మోస స్వభావం కూడా మనకి వచ్చేస్తుంది. ఇవన్నీ ఎందుకంటే అసంపూర్ణ ఇంద్రియాలు మనవి. మనం పూర్తిగా అవగాహన చేసుకోలేమన్నమాట. మన కళ్ళు చెప్పేది అబద్ధం, మన నోరు చెప్పేది అబద్ధం, మన చెవులు వినేది అబద్ధం. ఒక్క భగవంతుడిది తప్ప మిగతావంతా ఈ భౌతిక ప్రపంచం అబద్ధమే. అది మనం ఆలోచించాలి, వాటి జోలికే వెళ్ళకూడదు. అసలు భగవంతుడినే మనం కేంద్రీకరించాలన్నమాట. సో ఇవన్నీ ఎక్కడ రాశారు? భాగవతంలో ఎప్పుడో రాశారు, కలియుగ వాసులు ఇట్లా అని చెప్పి. సో ఇలా అసంపూర్ణత వంటి బద్ధజీవుని అందరి 4 ముఖ్య దోషాలు లేనటువంటి శ్రీమద్ భాగవతం యొక్క ప్రామాణికత అన్నది వాటి ద్వారా సూచితమవుతున్నది. ముక్త జీవులు అటువంటి దోషముల నుండి దూరులై ఉందురు కనుక భవిష్యత్తులో జరగనున్న విషయాలను వారు దివ్య దృష్టితో గాంచి భవిష్యత్తును పలకగలరు. ఎవరి ముక్త జీవులు అంటే ముక్తిని పొందిన వారు, భగవంతుడికి బాగా దగ్గరగా ఉండేవాళ్ళు అనమాట. సో వీటి జోలికి వెళ్ళరనమాట. అమ్మో ఈ కళ వద్దు, నాకేమొద్దు, నాకు ఈ పూటకి దొరుకుతుంది, మళ్ళీ ఇంకో పూట కూడా భగవంతుడే చూసుకుంటాడు, నేను భగవంతుడి సేవ నుండి నేను పక్కకి జరగను అని అనుకున్నప్పుడు మనకి తప్పులు చేయము, మోసం చేయము. మన ఇంద్రియాలు అసంపూర్ణమని తెలిసినా కానీ భగవంతుడితో ఉన్నాం కాబట్టి మనం ఈ మిగతా 3 మనమేమి చేయమన్నమాట. సో ఈ దోషాలు మనకి చాలా దూరంగా ఉంటాయి అని చెప్తున్నా. సో ముక్త జీవులు ఇలా బుద్ధుడు లాంటి వాళ్ళు, శ్రీల ప్రభాదుల వాళ్ళు లాంటి వాళ్ళు, గురు మహారాజ్ జయపతాక స్వామి లాంటి వాళ్ళు, ఇలా మనకి హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు, వీళ్ళందరూ చాలా భక్తి చేసి ఉన్నారు, ఇప్పుడు కొత్తగా రాలేదు. సో వీళ్ళందరూ చెప్పినవి ఆ దోషాలను, వాళ్ళందరూ దూరం ఉన్నారు ఈ దోషాలకి. మనం ఏదైనా పెద్ద గిఫ్ట్ ఇస్తే నాకెందుకమ్మా అంటారు. సో అలా వీళ్ళు దివ్య దృష్టితోని భవిష్యత్తుని చూసి చెప్పగలుగుతారు. అందుచేత ఈ భవిష్యత్ అంతా బుద్ధుడి గురించి రాసేశారనమాట. వేద వ్యాసుడు రాసి ఉన్నారు అని ఇక్కడ సాక్ష్యం ఉంది అని శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు.
శ్రీల ప్రపాదుల వారికి జై, గురు మహారాజ్ की जय, श्री 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 राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य निताय गौर प्रेमानंदे, हरि हरि बोल. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఇంత ఓపికగా విన్నందుకు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద్ ప్రణామ మాతాజీ. కృష్ణ మాతాజీ. కృష్ణ మాతాజీ, ధన్యవాద్ ప్రణామం మాతాజీ. రేపటి నుంచి హరే కృష్ణ మాతాజీ. నరసింహరావు మాతాజీ చెప్పండి. రేపటి నుంచి 13వ తారీఖు నుంచి 18 వరకు మనకు ఇస్కాన్ టెంపుల్లో సేవలు ఉన్నాయి కదా మాతాజీ. వెళ్ళండి ప్రభు. మరి ఇక్కడ క్లాసులు అవుతాయా మాతాజీ? క్లాసులు ఉన్నా మీరు తర్వాత యూట్యూబ్ లో వినొచ్చు. అదే అవుతుందా అని దాని గురించి డౌట్ అంతకంటే. అవుతుంది ప్రభు. మనం కావాలంటే సెలవు ఎలాగో 15వ తారీఖు శనివారం కదా, 15 నుంచి తీసుకుందాం. 15, 16, 17, 18 కావాలంటే అవి తీసుకుందాం. ఎందుకంటే అందరం వెళ్ళొచ్చు కాబట్టి. అదే మాతాజీ దాని గురించి అప్పుడు తీసుకుందాం. కానీ 13 రేపు ఎందుకండి, ఈ వారం కంప్లీట్ చేయండి. శనివారం నుండి తీసుకుందాం. ఓకే. రేపటి నుంచి మమ్మల్ని పిలిచారు మాతాజీ, అందుకోసం మీరు వెళ్ళండి ప్రభు. మీరు తర్వాత యూట్యూబ్ లో వినండి. మంచి దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. మనము తీసుకుందాం సెలవు. కాకపోతే 15, 16, 17, 18 ఓకే. ఈ 4 days ఖచ్చితంగా మనం క్లాసులు నిలిపేసి ఆ నెక్స్ట్ వీక్ మనం కంటిన్యూ చేద్దాం. ఫ్రమ్ 19th లేకపోతే 20th నుంచి కంటిన్యూ చేద్దాం. ఓకే. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం ప్రభుజీ. వరలక్ష్మి మాతాజీ, మీకేమైనా డౌటా? హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద్ ప్రణామ మాతాజీ. దండవత్ ప్రణామం. మేము ఇక్కడికి ఇప్పుడు ఈ కృష్ణుడి దాంట్లోకి రాకముందు మొక్కు ఉంది మాతాజీ. అది మరి తీర్చచ్చా తీర్చకూడదు మాతాజీ? పోనీ దానికి నిమిత్తం మేము డబ్బులు ఇచ్చేయచ్చా మాతాజీ గుడికి? అంటే ఏదన్నా నాన్ వెజ్ రిలేటెడా? అదే మాతాజీ. లేదంటే మానేస్తాం మాతాజీ. ఇవ్వకూడదు అనుకుంటే మీరు ఇనిషియేటెడ్ లేకపోతే షెల్టర్ తీసుకోవడం అట్లా ఏమని చేశారా మాతాజీ? అంటే ఏంటి మాతాజీ? మీరు ఒక గురువుని నమ్ముకున్నారు కదా, షెల్టర్ తీసుకుని ఇలా కంటిమాల వేసుకున్నారా? లేదు మాతాజీ, మీరు క్లాసులు చెప్పిన కాండి ఆ ఎండవే మాతాజీ. అంతకుముందు మాకు తెలీదు చేయదు కానీ మానేసాం మాతాజీ. ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ, టీయా, కాఫీ అన్ని మానేసాం. నీసు అన్ని మానేసాం మాతాజీ. ఓకే. అయితే మనం ఈ శ్లోకం గుర్తు తెచ్చుకోవాలి. సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షస్యామి మా శుచః. మీవన్నీ కూడా నాకు ఇవ్వండి, మీ పాపాలన్నీ నేను తీసేస్తాను అని శ్రీకృష్ణుడు చెప్పాడు. నేను కూడా 2 మొక్కులు వదిలేశాను. అదే మాతాజీ. మా అబ్బాయి మాతాజీని అడిగమ్మా, ఇవ్వచ్చు అంటే డబ్బులు ఇచ్చేద్దాము, లేదు అది కూడా వద్దంటే మానేద్దాము అని అంటే సర్లే అందుకని అవసరం లేదు. ఈ భగవంతుడిని తలుచుకొని ఇప్పుడు అన్నదానానికి ఇక్కడ ఇచ్చేయండి ఆ డబ్బులు ఇవ్వదలుచుకుని. ఎందుకంటే ఎందుకు నేను అన్నదానానికి ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే 5 లక్షల ప్లేట్లు చేద్దామని గోల్ పెట్టుకున్నాను. అవును మాతాజీ. సో 5, 50. సో ఈ దాంట్లో ఉంది చూడండి. పంపించాను మాతాజీ మీకు. సో 5 లక్షలు అంటే ఇప్పుడు మనకి 1,00,000నే వచ్చింది. 1,00,000 ప్లేట్స్కే వచ్చింది సంపద. ఇంకా రావాలి, ఇంకా 4 లక్షలకి రావాలి అంటే నేను అంటున్నాను 100, 200 ఎంతో అంత చాలా మందికి. నాకు ఇదే పని, ఇంకా పొద్దున్న సాయంత్రం మెసేజ్ చేయడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం చేస్తున్నాను. ఏదో ఉడతా సహాయం. మనం 1000 రూపాయలు పంపించాను. ఈసారి మా అబ్బాయిని అడిగి మరి పంపిస్తానండి మీకు. సరే చూడండి, అలా చేయగలిగితే చేయండి. సో ఇక్కడ చేయడం మూలాన ఏంటంటే అన్నదానము ఇంకా చాలా వరకు వేరే దేశాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి, విదేశాల నుండి వస్తున్నారు. సో అవన్నీ చూడడం మన అదృష్టం. అది అదే మాతాజీ. మీరు అన్నారని 1000 రూపాయలు పంపించారు మాతాజీ ఆ రోజు ఫస్ట్. అంటే మనము ఒక 2 నయా పైసలు అంటే అట్లీస్ట్ 200 ఇచ్చినా మనం అందులో భాగస్థులమే కదా. అవును మాతాజీ, పంపిస్తాను మాతాజీ మళ్ళీ. అది గుర్తుపెట్టుకోండి అంతే. అదే అందుకనే డౌట్ అడుగుదామని చేశాను మాతాజీ. అవసరం లేదు, నేను కూడా చెయ్యట్లేదు. నాకు ఉన్నాయి వదిలేసాం, ఇంకా భగవంతుని నమ్ముకున్నాం కదా.
మాతాజీ సరే మాతాజీ థ్యాంక్ యూ మాతాజీ సో మచ్. ధన్యవాద ప్రణామం మాతాజీ. ధన్యవాద మాతాజీ ప్రణామ్. కవిత మాతాజీ చెప్పండి. మాతాజీ నరసింహ యజ్ఞంది పెట్టారు కదా మాతాజీ, ఆ, అది ఎక్కడ మాతాజీ? నందనవనంలో అమ్మ, ఉప్పుగూడ. అవునా మాతాజీ, అంటే టికెట్ అది తీసుకోవాలా మాతాజీ ముందే? ఏం లేదు, నేను చూడలేదు ఆ పోస్టరు. మీరు ఎక్కడుంది శ్రావణి నరసింహ యజ్ఞం? అన్ని గ్రూప్స్ లో ఫార్వర్డ్ అవుతుంది మాతాజీ 2-3 days నుంచి. అంటే గ్రూప్ లో అది కూడా ఉంది నందనవనమా హ్యాబిట్స్? నందనవనం మాతాజీ స్వాతి నక్షత్రం రోజు, స్వాతి నక్షత్రం ఉంటే ప్రతి నెల అక్కడ జరుగుతుంది రెగ్యులర్ కార్యక్రమం. దానికి డబ్బులు వెచ్చించేది ఏమీ అవసరం లేదు. ఆ టైం ప్రకారం మీరు వెళ్ళి అక్కడ యజ్ఞంలో పాల్గొనవచ్చు. అది మన ఇష్టం అమ్మ. తర్వాత యజ్ఞంలో పాల్గొన్నాక మనకు మంచిగా అనిపిస్తే ఏమన్నా డొనేషన్ ఇస్తే ఇవ్వచ్చు, కానీ టికెట్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ 4 రోజుల ప్రోగ్రామ్కి కూడా ఎటువంటి టికెట్ లేదు. ఓకే, అయితే మీరు ఏదైతే డొనేషన్ చేశారో మీ ఫోన్ నంబర్కి వాళ్ళు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి ఏమన్నా సీట్ కేటాయిస్తే, ప్రివిలేజ్ పాసెస్ ఇస్తే అప్పుడు నేను చెప్తాను. లాస్ట్ డే వరకు చూద్దాము, ఇప్పుడు దాకా అట్లాంటివి ఏమీ లేవు. కానీ మీరు ఒక్క పైసా కట్టకపోయినా మీరు రావచ్చు ఫంక్షన్కి, గుడికి రావచ్చు, భోజనం చేయొచ్చు, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి వెళ్ళొచ్చు, అక్కడ కూడా మీరు మహాప్రసాదం తీసుకోవచ్చు. ప్రస్తుతం ఇన్స్ట్రక్షన్స్ ఇవి. ఓకే మాతాజీ, హరే కృష్ణ. మాతాజీ ఎట్లా స్కానర్ పెట్టాడా మాతాజీ మనీ కొట్టడానికి? నేను గ్రూప్స్ లో ఇస్తున్నాను. ఎవరు అడుగుతున్నారు ఇప్పుడు? రమాదేవి, సువర్ణన్ మాతాజీ. సువర్ణ. ఓకే, మీరు నాకు మెసేజ్ చేయండి, నేను పెడతాను. అంటే ఇంతకుముందు కొట్టింది ఉంది, దాన్ని కొట్టొచ్చా మాతాజీ? ఇంతకుముందు డొనేషన్ 1000 రూపాయలు కొట్టాను అప్పుడు. అది కాదు, ఇది వేరేది. ఇది 50 years సెలబ్రేషన్ది వేరే ఉంటది. ఆ లింక్ నేను పంపిస్తాను. నా నంబర్ ఉందా మీ దగ్గర? ఉంది మాతాజీ. ఉంటే నాకు జస్ట్ మెసేజ్ చేయండి, నేను లింక్ పంపిస్తాను, దానికి పేమెంట్ చేయండి. ఓకే మాతాజీ. అక్కడ నిన్న మనీషా మాతాజీతో మాట్లాడితే అక్కడ 10 లక్షలు, 50 లక్షలు, 25,000, 11,000 ఇలా ఉన్నాయి. అది చూసి అందరూ భయపడ్డారు అని చెప్పారు ఆవిడ. సో అంత భయపడక్కర్లేదు. మీరు డొనేట్ అన్న పాయింట్ దగ్గర మీరు నొక్కినట్టయితే, డొనేట్ అన్న దగ్గర 100 రూపాయలు వేసినా తీసుకుంటుంది, 200 వేసినా తీసుకుంటుంది. ఓకే, మీరు ఆ రెస్ట్రిక్షన్ అక్కడ మినిమం 1001 అని పెట్టారు. సో అందరు మినిమం చూస్ చేసుకుంటున్నారు, కానీ అంతకంటే తక్కువ కూడా వేసిన వాళ్ళు ఉన్నారు, వేయచ్చు. హరే కృష్ణ. ఓకే, రమాదేవి మాతాజీ మీ ప్రశ్న? మాతాజీ వాళ్ళ క్లాస్ లో మనము చెప్పుకుంటున్నప్పుడు అన్నారు కదా మాతాజీ, మీరు ఇలా మన బాబాజీ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాము, వాళ్ళ దగ్గర కూడా పవర్ ఉంటుంది, సమ్ వాట్ వాళ్ళ యాన్సిస్టర్స్ నుంచి కానీ అట్లా ఉంటుంది అని అన్నారు కదా మాతాజీ. సో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు అంటారా? మరి అంత పవర్ఫుల్ ఉంటే వెళ్ళొచ్చు, మీకు తొందరగా పనులు అవ్వాలంటే. ఇప్పుడు దేవీ దేవతలకి పూజలు చేయొద్దు అని చెప్పలేదు కదా మనకి. అవును మాతాజీ. అదే విధంగా మాతాజీ, సారీ మాతాజీ ఇంటర్ఫియర్ అయినందుకు. ఇది కానీ ఇది రిలేటెడ్ ఉంది నాకు, ఇప్పుడు షేర్ చేసుకోవాలి మాతాజీ. హరే కృష్ణ. ఆ మాతాజీది అయిపోయినాక మీరు మాట్లాడండి, ఓకేనా? హరే కృష్ణ. ఇప్పుడు శ్రీలత మాతాజీ మాట్లాడుతున్నారు కదా, ఆమెది అయిపోయాక మీ అజిత మాతాజీ మీరు మాట్లాడండి. మీరు షేర్ చేసుకోవచ్చు, టైం ఇస్తాను. సో మాతాజీ, రమాదేవి అండి. మాతాజీ అయితే ఇప్పుడు వాళ్ళలో కూడా కృష్ణుడే ఉన్నాడు కదా, ఇప్పుడు మనకి సొల్యూషన్ దొరకట్లేదు. ఓకే, మనం వెళ్ళాము, కృష్ణుడి దగ్గరికి వెళ్ళాము, ఆయన కూడా ఏం చూపించట్లేదు అనుకోండి. ఎప్పుడు అనుకోకుండా మనకి ఇలాంటి ఎవరైనా, ఇప్పుడు ఎవరో ఒకరు తెలుసున్నారు, ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉన్నారు, ఎవరో చెప్తారు మనకి, చెప్పినప్పుడు ఏమో కృష్ణుడే పంపించాడు అని అనుకోవచ్చు అంటారా? కెన్ వి టేక్ దట్ ఎగ్జాంపుల్? అది అంత ఖచ్చితంగా మనం చెప్పలేమండి. కృష్ణుడిని నమ్ముకోవడమే కరెక్ట్. ఓకే, కృష్ణుడిని నమ్ముకోవడమే కరెక్ట్. లేదా మన ఇది ఉంది కదా, వైష్ణవ పరంపరలోని గురువుల్ని అడగచ్చు, అడిగి వాళ్ళు ఎలా చెప్తే అలా చేయొచ్చు.
అంతేగాని ఆ బాబాల దగ్గరికి అట్లా వెళ్ళమని ఎవరు చెప్పరు. అదే అదే అంటే వైష్ణవ సాంప్రదాయంలో మన గురువులు అంటే ఆ ఎవరండి? సంప్రదాయంలో ఉండేవాళ్ళు మీకు కరెక్ట్ గా పాజిటివ్ ఆన్సర్ ఇస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీలాంటి వాళ్ళని అడగచ్చా అండి? ఏదైనా పర్సనల్ ప్రాబ్లం ఉన్నా సరే మీతో షేర్ చేసుకుని సజెషన్ గానీ, డెఫినెట్లీ సొల్యూషన్ గా తీసుకోవచ్చా అండి? తీసుకోవచ్చు. థ్యాంక్ యూ మాతాజీ. అంటే నేను కరెక్ట్ గా చెప్పగలను లేదో నాకు తెలిస్తే చెప్తాను. ఎక్కడైనా చదివి ఉంటే ఆచార్యులు చెప్పింది. లేదు అంటే మా గురుగారిని అడిగి చెప్తాను. ఓకే మాతాజీ. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ. ఒక రోజు కంపల్సరీ మీతో మాట్లాడతాను మాతాజీ నేను. షూర్. ఆఫ్టర్ ద అకేషన్, ఆఫ్టర్ ద ఈవెంట్ అయిపోనివ్వండి. కొంచెం విల్ ఆల్సో బి టూ బిజీ విత్ దట్. సో ఐ కాల్ యూ లేటర్ మాతాజీ. డెఫినెట్లీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇప్పుడు చెప్పండి అజిత మాతాజీ. మాతాజీ మాతాజీ మొన్న రథయాత్ర జరిగింది కదా మాతాజీ, లాస్ట్ 29 days బిఫోర్. సో నేను పోవాలని ఎగ్జైటింగ్ ఉంది, కానీ నాకు కాన్షియస్ కొత్త మాతాజీ. నేను పోవాలి, రథయాత్ర చూడాలి, అటెండ్ చేయాలి. మాకు ఇందిరా పార్క్ వాకబుల్ డిస్టెన్స్ మాతాజీ. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మాతాజీ. పోవాలనుకొని 5 days ముందు నుంచి అనుకుంటే నేను ఒక రోజు ఇట్లా పడుకున్నాను మాతాజీ. చిన్న కృష్ణుడు మాతాజీ, జగన్నాథ్ కృష్ణుడు అంటే జగన్నాథ్ రూపంలో నాకు చిన్న కృష్ణుడు ఇట్లా జంపింగ్ చేసుకుంటా వస్తున్నాడు మాతాజీ. అయితే వస్తా ఉన్నారు, సరే అని ఊరుకున్నాను మాతాజీ. ఇంకా నా ఊహ అనుకొని ఊరుకున్నాను మాతాజీ. ఆ రోజు హ్యాబిట్స్కి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ ఇందిరా పార్క్ వచ్చాను మాతాజీ. అక్కడ చాలా విపరీతమైన రష్, అప్పటికి ఇంకా స్టార్ట్ కాలేదు మాతాజీ, విఐపీస్ వస్తున్నారు. సో నాకు ఫస్ట్ రోప్ దగ్గర ప్లేస్ దొరికింది మాతాజీ. ఎట్లా అట్లా నాకు జగన్నాథ్ అలౌ చేశాడు మాతాజీ. నేను పట్టుకున్నాను. పట్టుకున్న తర్వాత అక్కడ విఐపీస్ అందరు వచ్చినారు మాతాజీ. విఐపీస్ అందరు వచ్చినారు. సో అక్కడ ముగ్గురు ఉన్న దగ్గర చిన్న జగన్నాథ్ని అలానే జంపింగ్ చేస్తూ మన నా ముందు నుంచి ఒక స్వామీజీ వచ్చినాడు మాతాజీ. అయితే అక్కడ మీరు నమ్మరు మాతాజీ, నాకు జీవితంలో నాకు 2 పిల్లలు పుట్టినప్పుడు బ్లడ్ లాస్ అయినప్పుడు కూడా చక్కెర వచ్చి పడిపోలేదు. అక్కడ చక్కెర వచ్చి పడిపోయినాను మాతాజీ. నాకు సేమ్ అంటే ప్రింట్ యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ నాకు ఎట్లా స్వప్నంలో కనిపించినాడో మాతాజీ, సేమ్ అదే చిన్న జగన్నాథుడు అట్లా తీసుకొస్తే నేను తట్టుకోలేక అక్కడ ఫెయింట్ అయి పడిపోయినారు. అక్కడ మాతాజీస్ కొన్ని వాటర్ దాపి నన్ను కొంచెం కూర్చోబెట్టినారు. సరే నాకు రోప్ దొరికింది, నేను ఇప్పుడు కూర్చోకూడదు అని మళ్ళీ నేను ఎవరికి ఆ మూమెంట్ లో అప్పుడు ఇమీడియట్ నేను షేర్ చేసుకోలేను కదా మాతాజీ. లేచి మళ్ళీ అక్కడికి నా ప్లేస్కి వచ్చి మాతాజీ నేను ఇందాక నించున్నాను మాతాజీ, తొందరగా వచ్చినంటే తీసుకో మాతాజీ అని మళ్ళీ నా ప్లేస్ నాకు ఇచ్చినారు. సరే మాతాజీ నేను అదంతా రథయాత్ర చేసుకొని ఇంటికి వచ్చినాను. కొంచెము రెస్ట్ తీసుకొని మళ్ళీ డిన్నర్ చేసుకొని యథావిధిగా పడుకున్నాను మాతాజీ. నేను 5 years నుంచి కోరిక కాదు మాతాజీ, అది కోరిక కాదు, అది ఏమి కాదు, అది నేను అలా అయితే బాగుంటది, అలా అయితే నా లైఫ్లో అలా అయితే బాగుంటది, కోరిక కాదు, అది కావాలని కూడా ఇంపార్టెంట్ కాదు మాతాజీ. కానీ అది నాకు విష్ ఉండేది. ఆ రోజు రాత్రి సేమ్ ప్రింట్ గా నేను ఎలా అనుకున్నానో అలా ప్రింట్ తోటి సినిమాటిక్ గా ఆ రోజు మధ్యరాత్రి నాకు ప్రింట్ నేను ఎలా అనుకున్నానో నాకు అట్లా చూయించిపోయినాడు మాతాజీ. ఇది నా లైఫ్ లో జరిగింది. అసలు నాకు కృష్ణ కాన్షియస్ గురించి మొత్తం ఏమి అంటే 2% 1% తెలుసు మాతాజీ. కానీ బాబాలు అవి కాదు మాతాజీ. నిజంగా మన మనసుతోటి కృష్ణుణ్ణి నమ్ముకుంటే మనకు లేటో తొందరగానో మనకు అనుభవించి మనకి ఏది మంచిదో, మనకు కావాల్సింది కాదు మాతాజీ, నా అనుభవంగా చెప్తాను, మనకి ఏది మంచిదో అది ఇస్తాడు మాతాజీ. నాకు 5 years నుంచి ఉండే, అది ఇప్పటికీ కాదు, ఇంకా 4 years తర్వాత జరుగుతుంది. కానీ నాకు ప్రింట్ అంటే నాకు పాజిటివ్ జరిగిందని చెప్పట్లేదు, అది జరగకపోయినా ఓకే, జరిగినా ఓకే, కానీ నాకు సినిమాగా మొత్తం స్క్రీన్ మీద వేసి చూయించినాడు మాతాజీ. మన మనస్సు పెట్టి చేస్తే మనకి ఏది మంచిదో అతనే ఇస్తాడు ఈ బాబాస్ కంటే అని అనిపించింది నాకు. మీతో షేర్ చేసుకున్నాను మాతాజీ. తప్పుంటే నా వాక్యంలో ఏదన్నా తప్పుంటే క్షమించండి మాతాజీ. హరి బోల్ మాతాజీ, అవకాశం ఇచ్చినందుకు. హరి బోల్ మాతాజీ. చక్కగా జగన్నాథుడి సేవలో మీరున్నట్టు చాలా బాగా చెప్పారు, మంచిగా. అండ్ మీరు నమ్ముతున్నారు కాబట్టి మీ దగ్గరికి వచ్చాడు జగన్నాథుడు. అండ్ మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఇంతకుముందు ఎన్నో ఉదాహరణలు ఇచ్చాను. తల్లిదండ్రులు ఇప్పుడు సిగరెట్కి డబ్బులు ఇవ్వండి అంటే పిల్లలకి ఇవ్వరు కదా, అదే ఇవి ఇంకా వేరే చాక్లెట్కో దేనికో అంటే ఇస్తారు.
కొట్టువాడు సిగరెట్ కొనుక్కునేది ఉంటే పిల్లవాడిని ఎవరి కోసమని అడగడు, ఇచ్చేస్తాడు, అది వ్యాపారం అవుతుంది. కానీ ఇక్కడ అట్లాగే తల్లిదండ్రులు ఎంత కేర్ తీసుకుంటారో కృష్ణుడు కూడా మన గురించి అంతే కేర్ తీసుకున్నాడు. మనకి ఎప్పుడు ఏది కావాలో ఇచ్చేస్తాడు. ఓపికతోని మనం వెయిట్ చేస్తూ ఉండాలి. మనకి ఇవ్వలేదనుకోండి, మనకి అది వద్దు, అది మంచిది కాదు అని ఇవ్వట్లేదు ఆయన. ఇస్తే ఏదైనా ప్రమాదం ఉందేమో మనకేం తెలుసు, అందుకని ఇవ్వట్లేదు అనుకొని ముందుకు సాగాలి. సో మీరు చెప్పిన పాయింట్ చాలా కరెక్ట్. వెయిట్ చేసినంత వెయిట్ చేస్తాం, తర్వాత కృష్ణుని మీద పెట్టి వదిలేయడమే. కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ కావు, ఓకే, దాంట్లోనే మనకు సంతోషాన్ని ఇస్తాడు భగవంతుడు. సో భగవంతుడితో ఉన్నప్పుడు అంతా సంతోషంగానే ఉంటాం మనం. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ అండ్ కరెక్ట్గా చెప్పారు మీరు. భగవంతుడితో ఉంటే ఇచ్చేది ఉంటే ఇస్తాడు, లేదంటే అది మనకి సూటబుల్ కాదు అని మనం అనుకోవాలి. అట్లా మనము ఎవ్రీడే క్లాసెస్లో కూడా ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకున్నాము భగవంతుడు మనకి ఎందుకు ఇవ్వడు అనేది. సో అది సో బాబాల దగ్గరికి వెళ్ళడం అంటే చాలా పవర్ఫుల్ గ్రాండ్ ఫాదర్ ఆయనకు ఉన్న, ఆయన పేరు నేను మర్చిపోయాను, తపస్సు చేసిన గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆ పవర్ ఉండింది. అందరికీ కొంత గొప్ప ఉంటుంది. కొంచెం మనం ఎట్లా నమ్ముతాము, ఏదో పాస్టో ఏదో ఒకటి మనకు జరిగింది చెప్తేనే మనం నమ్ముతాం కదా, ఆ పవర్ ఉంటుంది. ఆస్ట్రాలజీ కూడా కరెక్టే అని చెప్తూ ఉంటారు అన్నమాట. హరే కృష్ణ. సో శ్రీలత మాతాజీ మీరు మాట్లాడేశారా? లేదు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే నాకు ఒక కృష్ణ. డౌట్ మాతాజీ, ఇప్పుడు కంటిమాల ఒక గురువు నుంచి మనం స్వీకరించాలా మాతాజీ, లేకపోతే ఇప్పుడు మనం దీక్ష మీరే వచ్చేదాకా వేసుకోవచ్చు, కంటిమాల మీరే వేసుకోవచ్చు. మీరు వేసుకొని నియమాలు పాటించండి. షెల్టర్ గురువు నుంచి తీసుకోవాలి. ఓకే మాతాజీ. ఇంకొక డౌట్ మాతాజీ, నాకు తెలిసిన వాళ్ళు ఒకరు అన్నారు మాతాజీ, పాండవులలో ధర్మరాజు ఒక్కడు మాత్రమే ముక్తిని పొందాడు, మిగతా వాళ్ళందరూ నరకంలో ఉన్నారు అని, ఇదే భాగవతంలో ఉంది అని చెప్పారు మాతాజీ. నాకు అది ఎలా చెప్పాలో అర్థం కాలేదు, మీ ద్వారా నేను చెప్తాను మాతాజీ, మీరు చెప్తే. అది ఇప్పుడు దాకా అయితే పాండవులందరూ ముక్తి పొందారు అని తెలుసు. మరి శ్రీమద్ భాగవతంలో ముందు ముందుకు ఎక్కడైనా వస్తుందేమో చూద్దాం. కానీ ముక్తి పొందడంలో స్టేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ ద్రౌపది మాత, తర్వాత అర్జున, అట్లా వరుస లాస్ట్కి ఈ సినిమాలు ఇవి వీడియోలు అవన్నీ అలా చూపిస్తాయి. లాస్ట్కి వెళ్ళేది ధర్మరాజు ఒక కుక్కతో సహా. ఆ కుక్క కూడా మధ్యలో పోతుంది, లాస్ట్కి ధర్మరాజు చేరుకుంటాడు వైకుంఠం. అది తెలుసు. కానీ వీళ్ళందరూ కూడా ముక్తిని పొందుతారు, అట్లా ఉండదు. మరి శ్రీమద్ భాగవతంలో ఇన్ని స్కందాలు ఉన్నాయి కదమ్మా, మనం 1వ స్కందంలోనే ఉన్నాం. నేను పర్సనలీ 4వ స్కందం చదువుతున్నాను. సో అక్కడి వరకు అయితే నాకేమీ వీళ్ళ గురించి రాలేదు. ఓకే, వచ్చినప్పుడు తెలుసుకుని చెప్తాను. ఓకే మాతాజీ. హరే కృష్ణ. ఓకే, శ్రీదేవి మాతాజీ మీరు చెప్పండి. శ్రీదేవి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ నేను డొనేట్ మీ ఫోన్ నెంబర్కి పే చేయనా మాతాజీ? చేయండి మా. సరే. థ్యాంక్ యూ. ఓకే, అడ్రస్ ఎట్లా పెట్టాలంటే మీ వాట్సాప్ పంపించండి. అడ్రస్ పంపిస్తే నేను అందులో రాస్తాను. మీ వాట్సాప్ అడ్రస్ పెట్టండి. వాట్సాప్లో అన్ని డీటెయిల్స్ రాయండి. సరే మాతాజీ. ఓకే, హరే కృష్ణ. శ్రావణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. స్మాల్ ఎక్స్పీరియన్స్ మాతాజీ జగన్నాథ్ పూరిలో. చెప్పండి. ఎస్ మాతాజీ, జగన్నాథ్ పూరికి వెళ్ళినప్పుడు అంటే మేము 75 మెంబర్స్ వెళ్ళాం మాతాజీ మొన్న. అయితే ఒకేసారి అందరం వెళ్ళలేము, 2 groups గా డివైడ్ అయ్యి వెళ్దాము అనేసి అన్నారు. అయితే వెళ్ళాం మాతాజీ. మా ప్రభుజీ వాళ్ళంతా ఒక గ్రూప్ ముందే వెళ్ళిపోయారు. అంటే అందరం కలిసి వెళ్ళాం, కాకపోతే నేను మా బాబు సపరేట్ అయిపోయాం మాతాజీ. ఎక్కడ మిస్ అయ్యామో తెలియదు. కాకపోతే ఒక 20 minutes బాగా టెన్షన్ పడ్డాం మాతాజీ. ఐడియా ఉంది టెంపుల్లో మొత్తం తిరగచ్చు, రూమ్కి వెళ్ళొచ్చు, కాకపోతే ఎందుకో బాగా భయం వేసేసింది మాతాజీ కొద్దిసేపు. అయితే
జగన్నాథ్ ఇలా మా ఇద్దరిని వదిలేసావు, అందరు వెళ్ళిపోయారు అనేసి బాగా భయం వేసింది. దర్శనం మాత్రం చాలా బాగా అయిపోయింది మాతాజీ. అక్కడే నిల్చున్నాము, ఒక 5 to 10 minutes దర్శనం అయింది. అంటే మిగిలిన వాళ్ళకి అంతసేపు అవ్వలేదు, అంటే మాకు మాత్రం బాగా అయింది. కాకపోతే ఒక 15-20 minutes తర్వాత అందరూ ఎక్కడున్నారో తెలియదు మాతాజీ, వాళ్ళు మా వెనకాల ఉన్నారంట. కాకపోతే వాళ్ళు మా అందరికంటే ముందు వెళ్ళిపోయారు. మా అందరి తర్వాత వాళ్ళు దర్శనం చేసుకొని అందరూ కలిసాం మాతాజీ. కాకపోతే కొద్దిసేపు హౌ కృష్ణ ఇస్ టెస్టింగ్ అస్ అనేసి బాగా అనిపించింది. మీరు చెప్పారు చూడండి మాత, బ్యాంకుకి వెళ్తే ఎలా పని జరిగింది భయం వేసిందని, అలా కొద్దిసేపు భయం వేసింది. కాకపోతే జగన్నాథ్ దర్శనం బాగా అయింది, కానీ ఆ కొద్దిసేపు టెన్షన్ మాత్రం బాగా అనిపించింది మాతాజీ. జగన్నాథుడా నేను అందరినీ మీట్ అవుతానా లేదా, అంటే మనకి టెంపుల్ లోపల చాలా ప్లేసెస్ ఉంటాయి కదండి మాతాజీ. అంటే ఒక్క గురువు మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేటప్పుడు మనం చూసేది వేరు, మనం సింగిల్ గా చూసేది, మనకి దాని హిస్టరీ అంత డీటెయిల్డ్ గా తెలియదు కదా మాతాజీ. కాకపోతే కొద్దిసేపటి తర్వాత అందరం కలిసాము, బాగా అనిపించింది మాతాజీ. కాకపోతే ఆ కొద్దిసేపు కృష్ణుని ఎంత ఆ కొద్దిసేపు కృష్ణ కృష్ణ జగన్నాథ అనేసి అనుకుంటే కృష్ణనే మళ్ళీ అందరిని మీట్ చేయించాడు అనేసి మంచి ఎక్స్పీరియన్స్ అయింది మాతాజీ జగన్నాథ్ పూరిలో. ఇదే కదా భౌతిక ప్రపంచం అంటే, మనము ఫ్యామిలీతో ఎంత అటాచ్డ్ ఉంటామంటే, ఈ ఫ్యామిలీ లేకుండా సింగిల్గా వెళ్ళామనుకోండి, భక్తులు మనని అంటిపెట్టుకుని ఉంటారో ఉండరో తెలియదు, మనం ఎంజాయ్ చేస్తాం. కానీ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు వీళ్ళు ఎక్కడ వెళ్ళిపోయారో ఏమో అని ఆ బెంగ అనేది ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. నాకు కూడా ఉంటుంది అనమాట. సో మనం మిస్ అవుతాం, తప్పకుండా మిస్ చేస్తాడేమో భగవంతుడు. ఈవెన్ నేను ఆర్డినరీ ఇప్పుడు మనము ఏ గుడికి వెళ్ళినా మిస్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ మనం కలుస్తామో లేదో అని అనిపిస్తుంది. అలాంటి ఆలోచన మనకి కొంచెం భయాన్ని కల్పిస్తుంది. తర్వాత జగన్నాథుడే మనకి ఎంత మంచి చేస్తున్నాడు. ఆ టైంలో మనకి ఎంత మంచి జరుగుతున్నా ఆ టెన్షన్ అనేది ఉంటుందమ్మా. అది స్వయంగా అందరూ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు తప్పకుండా కూడా. ఎస్, నైస్ ఎక్స్పీరియన్స్. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇప్పుడు గౌరంగవాణి టీం కూడా వెళ్తున్నారు సెప్టెంబర్ 20 నుండి 27 వరకు. జగన్నాథ్ పూరి అండ్ పూరి జగన్నాథ్ మాయాపూర్ రెండు కూడా. ఇప్పటికీ ఇంకా కావాలంటే ఎవరైనా రావచ్చు, గ్రూప్లో పెడుతున్నారు కదా. సో చూడండి, రాగలిగితే రండి. జగన్నాథ్ పూరి, భువనేశ్వర్, మాయాపూర్ అని పెట్టారు మాతాజీ. అంటే భువనేశ్వర్లో దిగితేనే మనము పూరికి వెళ్తాం కదా. భువనేశ్వర్ వరకే ఉంటాయి ఫ్లైట్స్ కానీ ట్రైన్స్ కానీ, అక్కడ నుండి వేరే వెహికల్లో వెళ్తారు. అక్కడ పూరి జగన్నాథ్ నుండి మళ్ళీ లేపాక్షి ఇంకేవో విజిట్స్ ఉన్నాయి. ఆ తర్వాత మాయాపూర్. ఇంతకుముందు చూసిందే కానీ ఏమో ఈ జగన్నాథ్ కథలు చెప్పి విని మళ్ళీ చూడాలనిపిస్తుంది. మేము కూడా ప్లాన్ చేస్తున్నాము జాయిన్ అవ్వడానికి. చూడాలి మరి ఎట్లా. ఫ్లైట్లో వెళ్తే 2 days కలిసి వస్తాయి. 21st వెళ్ళొచ్చు, 20 కాకుండా 27కి వాళ్ళు వస్తున్నారు, మనం 26కే వచ్చేయచ్చు. 2 days కలిసి వస్తుంది ఫ్లైట్లో వెళ్తే. ఓకే, మనం ఎండ్ చేద్దామా? ప్రశ్నలు జవాబులు అన్నీ అయిపోయినాయి. క్లాస్ కొంచెం లెంతీ అయింది. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ అటెండింగ్. ఓపికతోని ఈరోజు శ్రావణి మాతని ప్రేయర్స్ చేయమందాం. హరే కృష్ణ చెప్పండి. ఓకే, ఎండింగ్ ప్రేయర్స్ చేయండి అమ్మా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీ. ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ की जय. वाञ्छा कल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्यः वच पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्रील प्रभुपाद की जय. श्रील भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय. श्री राधा मदन मोहन की जय. श्री जगन्नाथ बलदेव सुभद्र माई की जय. श्री निताई गौर सुंदर भगवान की जय. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. Hare Krishna. Hare Krishna. Krishna Krishna. Hare Hare. Hare Rama. Hare Rama. Rama Rama. Hare Hare. Hare Krishna Mataji. Thank you Mataji. Dandavat pranam. Hare Krishna. Thank you so much. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. అందరికీ కూడా రేపు మళ్ళీ ఇదే సమయానికి క్లాస్ ఉంటుంది.